సింపుల్ క్లాసిక్ కవర్ అని ఉంది. మామూలుగా మీరు ఏదైనా ఒక లెటర్ టైప్ చేయాలనుకోండి, సో అది ఎలా చేసుకోవచ్చు, ఫార్మాటింగ్, బేసిక్ ఫార్మాటింగ్ అంతా కూడా ఎలా ఉంటుందని ఒకసారి చూద్దాం. అంటే ఈ పర్టికులర్ దాంట్లో మీరు ఏం నేర్చుకోబోతున్నారంటే, ముందుగా గమనించండి, బార్డర్ ఉంది. ఓకే, బార్డర్ ఎలా అప్లై చేసుకోవాలి నేర్చుకుంటారు. ప్లస్ ఈ మార్జిన్స్, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మార్జిన్స్ ఎలా ఇవ్వాలి, స్పేసింగ్, అవి కూడా ఒకసారి నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. సో నేను ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకుంటున్నాను. న్యూ డాక్యుమెంట్ తీసుకున్న తర్వాత పేజ్ సెటప్ యాజ్ ఇట్ ఈస్ గా మనం A4 సైజ్ తీసుకుందాం. ఓకే, A4 సైజ్. ఇది అఫీషియల్ లెటర్స్ మనం టైప్ చేసేటప్పుడు మార్జిన్ కొంచెం తక్కువ కాకుండా మీడియంగా ఇలా ఉంటే బెటర్. ఓకే, సో తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ గమనించండి ఏముంది, బార్డర్ ఉంది. అయితే బార్డర్ వీళ్ళు ఎలా పెట్టారంటే ఇక్కడ సార్ 1 minute సార్, ఇప్పుడే కనెక్ట్ అయ్యాం సార్. ఏం చెప్పారు సార్? ఈ ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదండి, ఇటువంటి లెటర్ మీరు టైప్ చేయాల్సి వస్తే ఎలా చేయాలి, బార్డర్స్ ఎలా ఇచ్చుకోవచ్చు అని చెప్పబోతున్నాను. ఇంకా స్టార్ట్ చేయడానికి జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను అంతే. ఎస్ సార్, థ్యాంక్ యూ. సో ఈ బార్డర్ మీద నేను ఇలా క్లిక్ చేస్తే సెలెక్ట్ అవుతుంది, చూసారా? సో ఇలా సెలెక్ట్ అయ్యే బార్డర్స్ కొన్ని ఉంటాయి, సెలెక్ట్ కాని బార్డర్స్ కొన్ని ఉంటాయి. సో ఇది వచ్చేసి వాళ్ళు ఏం చేశారంటే, మీరు జాగ్రత్తగా గమనించండి, ఇది ఎలా చేశారంటే, ఒకసారి షేప్ ఫార్మాట్ లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, గ్రూప్ చేశారు. అంటే నేను ఒకసారి అన్గ్రూప్ చేశాను అనుకోండి, ఏమైంది, ఇదొకటి గ్రూప్ లాగా అయిపోయింది, ఇదొక గ్రూప్ లాగా అయిపోయింది. ఓకే, సో వాళ్ళు ఫస్ట్ డ్రా చేసేసి గ్రూప్ చేసేసి అలా పెట్టేశారు అన్నట్టు. సో మనం కూడా అలా ఎలా చేయొచ్చు అనేది చూద్దాం. మన డాక్యుమెంట్లోకి వెళ్ళిపోయి ఇన్సెట్లో ఇక్కడ షేప్స్ ఉంటాయి చూడండి, ఇన్సెట్లో షేప్స్ ఎక్కడున్నాయి, షేప్స్ ఇక్కడ. ఓకే, ఒక లైన్ తీసుకొని మామూలుగా ఇలా డ్రా చేస్తే మీకు లైన్స్ వస్తాయి కదా, కానీ స్ట్రెయిట్ లైన్ కావాలి అనుకుంటే షిఫ్ట్ పట్టుకొని డ్రా చేయాలి. ఓకే, సో కంట్రోల్ పట్టుకొని స్క్రాల్ వీల్ నా వైపు తిప్పుతున్నాను, జూమ్ అవుట్ అవుతుంది. సో పెద్దగా పెడతాను, ఇది పేజ్ కంటే బయటికి పోయినా పర్వాలేదు. ఓకే, సో శాంపిల్ డిజైన్స్ లో అలాగే ఉంది కదా, మొత్తం బయటికి వెళ్ళిపోయింది కదా. సో ఇలా. ఓకే, సో దీన్ని తీసుకొచ్చేసేసి మనం ఇలా ఒక దగ్గర పెట్టేసుకుంటాం. ఓకే, సో ఇది ఇంకా మూవ్ అవుతుందా చూడండి, మూవ్ అవుతుంది. ఓకే, ఈ లైన్ యొక్క డిజైన్ అబ్జర్వ్ చేయండి, ఎలా ఉంది చూడండి, ఎలా ఉంది. రైట్ సైడ్ థిక్ ఉంది, లెఫ్ట్ సైడ్ అది డబుల్ లైన్ కాదు, లైన్ స్టైల్ అలాంటి. సో అలా లైన్ స్టైల్ ఎక్కడ చేంజ్ చేయాలంటే ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత షేప్ అవుట్లైన్, ఇది ఎక్కడ ఉంటుంది, షేప్ ఫార్మాట్ లో షేప్ అవుట్లైన్ ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ మోర్ లైన్స్ లోకి వెళ్ళిపోండి. మోర్ లైన్స్ లోకి వెళ్ళిపోతే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయి మీకు. ఇక్కడ కాంపౌండ్ టైప్ అని ఉంటుంది, ఫార్మాట్ షేప్ అనే డైలాగ్ బాక్స్ వస్తుంది, కాంపౌండ్ టైప్ అని. ఇక్కడ కాంపౌండ్ టైప్ లో మీరు ఒకటి థిక్ ఒకటి థిన్ ఉన్నది పెట్టుకోండి. ఇలా ఇలా పెట్టుకుంటే అది చేంజ్ అవుతుంది. చేంజ్ అయిందా, చేంజ్ అయినట్టుంది, కానీ మనకు అది అంత క్లియర్గా ఎందుకు కనబడట్లేదంటే విడ్త్ అనేది తక్కువగా ఉంది. మీరు పెంచారనుకోండి మీకు క్లియర్గా తెలుస్తుంది. కానీ ఇప్పుడు పెంచుతున్నాను, సో ఇప్పుడు మీకు తెలుస్తుంది కదా అది ఎలా ఉంది అనేది. సో ఇలా ఉంది. వాళ్ళ దాంట్లో వాళ్ళు ఎలా పెట్టారు చూడండి, ఇది టెంప్లేట్ లో థిక్ లైన్ రైట్ సైడ్ ఉంది, సో అలాగే ఉంది. ఓకే, మనం కూడా అలా పెట్టుకుందాం. ఓకే, బ్లూ కలర్, ఓకే, నాట్ ఎ ప్రాబ్లం. కలర్ చేంజ్ చేసుకోవాలంటే మీరు మామూలుగా ఇక్కడికి వెళ్ళిపోయి షేప్ అవుట్లైన్ లో ఇక్కడ మీరు కలర్ అనేది చేంజెస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనకి సేమ్ ఇటు కూడా ఒక లైన్ కావాలి కదా, ఎలా తెచ్చుకోవాలి, కంట్రోల్-C కంట్రోల్-V కొడితే మీకు ఇలా వస్తుంది. దీన్ని తీసుకెళ్ళి రైట్ సైడ్ తీసుకోవచ్చు. ఇంకొక మెథడ్ వచ్చేసి, ఇది డిలీట్ చేస్తున్నాను, కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేయండి. కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేస్తే ఇలా స్ట్రెయిట్ లైన్ లో కాపీ అయిపోయి మూవ్ అవుతుంది. ఇలా నేను షిఫ్ట్ ఎందుకు చెప్పానంటే, మామూలుగా కంట్రోల్ పట్టుకొని డ్రాగ్ చేస్తే ఏమవుతుంది చూడండి, కంట్రోల్ పట్టుకొని డ్రాగ్ చేస్తే కాపీ అయింది, కానీ అదే లైన్ లో స్ట్రెయిట్ గా నాకు రైట్ సైడ్ మూవ్ కావాలంటే షిఫ్ట్ యాడ్ చేస్తే, ఇప్పుడు షిఫ్ట్ యాడ్ చేశాను, స్ట్రెయిట్ గా వస్తుంది. సో ఇలా. అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఎంత గ్యాప్ ఉందో రైట్ సైడ్ కూడా అంతే గ్యాప్ పెట్టడానికి ట్రై చేయండి. అప్పుడు ఏంటంటే చూడడానికి బాగుంటుంది.
ఓకే, ఇలా. సో మామూలుగా చూసి అలా పెట్టేసేయండి. అయితే ఈ డిజైన్ చూసారా, ఇక్కడ లోపల సైడ్ ఉన్న తిక్కుంటా అంటే కొంచెం మిర్రర్ చేయాలి. ఎలా అంటే క్లిక్ చేయండి, క్లిక్ చేసి మీరు ఇక్కడ కాంపౌండ్ టైప్ మార్చొచ్చు. ఇది పెట్టారనుకోండి రివర్స్ లో అయిపోతుంది అలా. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఈ లైన్స్ ని గ్రూప్ చేశారు కదా, మనం కూడా గ్రూప్ చేయడం చూద్దాం. ఇలా క్లిక్ చేయండి, దీన్ని కూడా సెలెక్ట్ చేయండి. ఇప్పుడు రెండు సెలెక్ట్ అయినాయి చూడండి, రెండు సెలెక్ట్ అయినాయి, మూవ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఎక్కడన్నా పెట్టండి, పెట్టిన తర్వాత షేప్ ఫార్మాట్ లోకి వెళ్ళి ఇక్కడ గ్రూప్ ఉంటుంది, గ్రూప్ అనండి. ఇప్పుడు గ్రూప్ అయిపోయింది. అయితే మీకు డౌట్ గా ఉంటే, ఒకవేళ కొంచెం అటు ఇటు స్పేసింగ్ ఈక్వల్ గా లేదు, ఇలా పెట్టారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పెట్టారు, ఇలా పెట్టారనుకోండి, ఇలా పెట్టారు, స్పేసింగ్ ఈక్వల్ గా లేదు అనిపించింది అనుకోండి, చూడండి కొంచెం అంటే సెట్ అయిపోతుంది బాగానే, ఇలా ఉందనుకోండి, ఇప్పుడు రైట్ సైడ్ ఎక్కువ ఉంది, లెఫ్ట్ సైడ్ తక్కువ ఉంది, అలా మీకు డౌట్ గా ఏమైనా ఉంటే ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ చూడండి, షేప్ ఫార్మాట్ లో అలైన్ ఆబ్జెక్ట్స్ అని ఉంటుంది. అలైన్ సెంటర్ అని క్లిక్ చేస్తే ఏమవుతుందంటే, అలైన్ సెంటర్ అనే ముందు అలైన్ టు పేజ్ కానీ అలైన్ టు మార్జిన్ కానీ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత అలైన్ సెంటర్ అంటే కరెక్ట్ గా సెంటర్ లోకి వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు పైన గ్యాప్ ఎక్కువగా ఉన్నట్టుంది చూసారా, మరి అది ఎలా అలైన్ చేయాలంటే సేమ్ అందులోకే వెళ్ళండి. షేప్ ఫార్మాట్ లో అలైన్ లో అలైన్ మిడిల్ అన్నారు అనుకోండి, పేజ్ కి మిడిల్ లో అలైన్ అవుతుంది అలా. సో ఇలా మనం చేసుకోవచ్చు. దీన్ని నేను సేవ్ చేస్తున్నాను, Ctrl+S కొట్టాను. సో దీన్ని ఎక్కడ సేవ్ చేస్తానంటే, మనం రోజు ఒక ఫోల్డర్లో సేవ్ చేస్తున్నాం కదా, డీలో, ఇందులో ఈ రోజుతో ఒక ఫోల్డర్ పెడతాను. ఈ రోజు మనం ఏం డిస్కస్ చేస్తున్నాం, లెటర్ ఫార్మాటింగ్. సార్ ఒక డౌట్ సార్, చెప్పండి. ఇప్పుడు థిన్ లైన్ కి థిక్ లైన్ కి మధ్య స్పేసింగ్ వచ్చింది కదా, దానికి మీరు అలైన్ మిడిల్ అలైన్ సెంటర్ అది వాడారా? అవునవును, అంటే వాటిని గ్రూప్ చేశాను. ఓకే, గ్రూప్ చేసి నేను చేశారు. గ్రూప్ చేశాను. ఓకే, గ్రూప్ చేశారు. ఓకే ఓకే. గ్రూప్ టుగెదర్ అలైన్ అయిపోయింది. అయితే ఇంకా కొంచెం క్లారిటీ రావాలంటే చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా డ్రా చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాక్స్ డ్రా చేశారు, ఇక్కడ పెట్టారు. ఓకే, ఇంకొక బాక్స్ డ్రా చేశారు, Ctrl+Shift పట్టుకొని డ్రాగ్ చేస్తున్నాను. ఈ రెండు గ్రూప్ చేశారు అనుకోండి. ఎలా గ్రూప్ చేస్తారు, ఇక్కడికి వెళ్ళి ఇక్కడ షేప్ ఫార్మాట్ లో గ్రూప్ అని ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు బాక్సులు నాకు పేపర్ కి సెంటర్ కావాలంటే షేప్ ఫార్మాట్ లో ఇక్కడ అలైన్ అని ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది కాదు, పైన అలైన్ ఉంటుంది. అలైన్ సెంటర్ అంటే సెంటర్ లో. అయితే సెంటర్ అంటే చూడండి, అక్కడ సెంటర్ కాలేదు, ఎందుకంటే అలైన్ టు మార్జిన్ ఉంది. సో అలైన్ టు పేజ్ పెట్టి ట్రై చేయండి. అలైన్ టు పేజ్ పెట్టి అలైన్ సెంటర్ అంటే ఇప్పుడు సెంటర్ అయిపోయింది అలా. ఓకే, సో మీకు ఇది పైనకు వెళ్ళాలనుకుంటే అలైన్ టు టాప్ అనాలి. అదేవిధంగా కిందికి వెళ్ళాలనుకోండి, కంట్రోల్ పట్టుకొని స్క్రాల్ వీల్ తిప్పుతున్నాను, ఇలా కిందకు వెళ్తుంది చూడండి, ఇక్కడ క్లిక్ చేసి అలైన్ టు బాటమ్ అంటే కిందికి వస్తుంది. అలా మీరు ఈజీగా అలైన్మెంట్స్ అనేవి చేసుకోవచ్చు. గ్రూప్ ఎందుకు చేస్తామంటే, ఒక గ్రూప్ అంటే ఒక సెట్ అంతా కూడా కలిసి మూవ్ అవుతుంది. లేదు మీకు గ్రూప్ ఏం లేదు, అక్కడ ఒకటే ఏదో బాక్స్ ఉంది, ఆ బాక్స్ మాత్రమే మీరు అలైన్ చేసుకోవాలంటే అది కూడా చేసుకోవచ్చు. కాబట్టి మన ఇక్కడ శాంపిల్ డిజైన్ లో రెండు ఉన్నాయి కాబట్టి నేను అలా గ్రూప్ చేశాను. అయితే గ్రూప్ చేయకుండా చేస్తే ఏమవుతుంది గమనించండి. ఇప్పుడు నేను అన్గ్రూప్ చేస్తున్నాను. ఓకే, సో ఇది సెలెక్ట్ చేసుకొని నేను ఇప్పుడు అలైన్ సెంటర్ అంటే రెండు కలిసి సెంటర్ లో వస్తాయి, ఇలా వస్తాయి. సో మరి ఇలా వస్తే మనకు డిజైన్ అనేది సెట్ కాదు కదా. ఇప్పుడు నేను గ్రూప్ చేయకుండా లైన్స్ ను సెంటర్ చేసి ఉంటే రెండు లైన్స్ సెంటర్ లో వచ్చేటివి. కాబట్టి అలా కాకుండా ఉండడానికి నేను గ్రూప్ చేసుకొని సెంటర్ చేశాను. ఓకే అండి, ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ అండర్స్టాండ్ అయింది, థ్యాంక్ యూ. నెక్స్ట్ వెళ్ళిపోదాం. నెక్స్ట్ మనం ఆ టెంప్లెట్ చూసినట్లయితే ఒక పేరు ఉంది. ఓకే, చంచల్ శర్మ అని ఉంది. సో ఇదే నేను డైరెక్ట్ గా కాపీ చేయను, నోట్ ప్యాడ్కి వెళ్ళిపోతాను. నోట్ ప్యాడ్ టైప్ చేశాను, ఇక్కడ సెర్చ్ బాక్స్ లో టైప్ చేస్తే నాకు నోట్ ప్యాడ్ వచ్చింది.
ఇక్కడ కంట్రోల్ వి అన్నాను. కంట్రోల్ ఏ అని కంట్రోల్ సి అని ఇప్పుడు మన డాక్యుమెంట్కి వెళ్ళిపోయి ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఇక్కడ పేస్ట్ చేస్తే ఎలా వస్తుందంటే ఏదో ఒక ఫార్మాట్లో వస్తుంది, అంటే చిన్నగానో పెద్దగానో వస్తుంది. దాన్ని మనం నీట్గా ఫార్మాటింగ్ అని చేసుకున్నాం. సో వాళ్ళు ఏ ఫాంట్ పెట్టారు, ఏదో మంచి ఫాంట్ పెట్టారు, జార్జియో అనే ఫాంట్ పెట్టారు. సో జార్జియో అనే ఫాంట్ కొంచెం స్టైలిష్గా ఉంటుంది, జార్జియా. ఓకే, సైజ్ కూడా పెంచుదాం. ఎంత సైజ్ పెట్టారు, 55 పెట్టారు. సో మనం కూడా 55 పెట్టడానికి ట్రై చేద్దాం. ఓకే, కలర్ ఏం పెట్టారు, ఇక్కడ ఉన్న కలరే పెట్టారు కాబట్టి మనము ఇక్కడికి వెళ్ళి చూడండి. ఇప్పుడు నేను ఏ కలర్ పెట్టానో మర్చిపోయాను అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, ఈ లైన్ మీద క్లిక్ చేసి ఇక్కడ షేప్ ఫార్మాట్లోకి వెళ్ళి ఇక్కడ షేప్ అవుట్లైన్లో ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ హైలైట్ అవుతుంది, కింద నుంచి రెండోది ఇది. ఓకే, సో అలా గుర్తుపెట్టుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి టెక్స్ట్ బాక్స్కి వెళ్ళి ఇక్కడ కింద నుంచి రెండోది ఇలా పెట్టుకుంటే సేమ్ కలర్ అనేది వస్తుంది, ఒకవేళ మీకు ఐడియా అది రాకుంటే కనుక. సో ఇప్పుడు ఓవరాల్గా చూసినట్లయితే ఇది ఎలా ఉంది, అది ఎలా ఉంది చూడండి. ఇప్పుడు మార్జిన్ చూడండి, మన డాక్యుమెంట్లో మార్జిన్ అనేది ఎక్కువ ఉంది, వీళ్ళ దాంట్లో మార్జిన్ పైన మార్జిన్ అనేది తక్కువ ఉంది. ఇక్కడ లెఫ్ట్ మార్జిన్ కూడా కొంచెం చూడండి ఎలా ఉందంటే, ఓకే, కొంచెం మార్జిన్ అనేది మనం తగ్గిస్తాం. సో ఇంతకుముందు నేను మార్జిన్స్ మీకు ఇక్కడ పేజ్ లేఅవుట్ నుంచి తగ్గించడం పెంచడం చెప్పాను, ఒకసారి మళ్ళీ చెప్తాను. టాప్లోకి వెళ్ళి ఇక్కడ 1 బదులు 0.5 పెట్టారనుకోండి, కొంచెం తగ్గుతుంది. మీరు అలా కాకుండా కానీ నేను అండూ చేస్తున్నాను, అండూ చేస్తే ప్రీవియస్ స్టెప్కి వెళ్తుంది. ఇక్కడ చూడండి రూలర్ ఉంది కదా, రూలర్ పైన గ్రే కలర్ ఉంది కదా, ఈ గ్రే కలర్ కింద మీరు మౌస్ తీసుకెళ్ళినప్పుడు ఒక చిన్న డబుల్ హెడెడ్ హ్యారో వస్తుంది, దాన్ని పట్టుకొని మీరు పైకి లాగారనుకోండి, ఆటోమేటిక్గా మార్జిన్ అనేది తగ్గుతుంది. ఇలా పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు. మీరు ప్రతిసారి అక్కడికి వెళ్ళి పేజ్ లేఅవుట్లోకి వెళ్ళి ఇక్కడ మార్జిన్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీకు ఎంత కావాలో, ఎంతైతే బాగా అనిపిస్తుందో అక్కడ పెట్టుకోవాలి. అయితే మరి ఇదెందుకు ఉంది అంటే, మీరు ఏదైనా డాక్యుమెంట్ ఏదైనా ఇన్స్టిట్యూషన్కి సబ్మిట్ చేసేటప్పుడు వాళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, స్పెసిఫికేషన్స్ ఇస్తారు. మీరు ఏదైనా బుక్ పబ్లిష్ చేస్తున్నారనుకోండి, వాళ్ళు చెప్తారు మా పబ్లికేషన్స్లో పబ్లిష్ చేయాలంటే మీరు ఇంత మార్జిన్స్ పెట్టాలి అని వాళ్ళు టైప్ చేసి ఇస్తారు. అప్పుడు మీరు ఇలా టైప్ చేసి చేయాలి. అప్పుడు మీరు ఇలా లాగకూడదు. ఇలా లాగితే ఏంటంటే మీకు తెలియదు అది ఎంత వస్తుంది అనేది. ఓకే, ఇక్కడ ఏమైనా ఇండికేషన్ వస్తుందో చూద్దాం. అక్కడ ఏమీ రావట్లేదు, కొంచెం అంత స్పెసిఫిక్గా రాకపోవచ్చు. స్పెసిఫిక్గా కావాల్సినప్పుడు పేజ్ లేఅవుట్ డైలాగ్ బాక్స్లోకి వెళ్ళి మీరు చేంజెస్ చేసుకోండి. ఇక్కడ ఇది గమనించండి, ఇక్కడ ఏమైంది చెప్పండి. పేజ్ లేఅవుట్ బోర్డర్ వేరేగా ఉంది, మనం గీసిన లైన్స్ యొక్క మార్జిన్స్ వేరేగా ఉన్నాయి, వాటిని ఏం కంట్రోల్ చేయలేమా సార్? ఎక్కడ అంటున్నారండి? పేజ్ లేఅవుట్ టెక్స్ట్ పడుతుందేమో, పేజ్ సెట్టింగ్ మార్జిన్స్ ప్రకారం పడుతున్నాయి టెక్స్ట్, కానీ లైన్స్ మాత్రం ఇప్పుడు ఓకే చూడండి, యాక్చువల్గా లైన్స్ వచ్చేసి మూవబుల్, మనం ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకుంటాం. అది మార్జిన్స్తో కంట్రోల్ కాదు, టెక్స్ట్ మాత్రమే మార్జిన్తో కంట్రోల్ అవుతుందండి. ఓకే అండి, సో ఇప్పుడు చూడండి అడ్జస్ట్ చేసుకోలేమా సార్? ప్రింట్ ప్రివ్యూ కోసం, ప్రింట్ కోసం ఆ లైన్స్ ని అడ్జస్ట్ చేసుకోవాలి. ప్రింట్లో వస్తాయండి, ప్రింట్లో వస్తాయి. ఇప్పుడు ప్రింట్ తీసినప్పుడు ఈ లైన్స్ కూడా వచ్చేస్తాయి. కాకపోతే మీకు ఇక్కడ మార్జిన్స్ లో దాటిపోయింది అని ఉంది. అంటే ఆ మార్జిన్ దేనికోసం పెడుతున్నాం, టెక్స్ట్ కోసం పెడుతున్నాం, అంతేగాని డిజైన్ కోసం కాదు. సో డిజైన్ కెన్ బి అవుట్ ఆఫ్ ద మార్జిన్, అదేం పర్వాలేదు. అంటే ఇక్కడ మీరు ఒక బాక్స్ గీసారనుకోండి, ఇక్కడ ఒక బాక్స్ కింద ఒక బాక్స్ కొట్టారనుకోండి, అవి ఎప్పుడైనా కూడా అది ఒక మంచి లుక్ రావడానికి అలా పెడుతుంటారు. కానీ కంపల్సరీ ఆ డిజైన్ కూడా మార్జిన్ లోపలే ఉండాలని రూల్ అంటూ ఏమి ఉండదు. మార్జిన్స్ అన్ని కూడా టెక్స్ట్కి అండి. ఓకే అండి, అయితే మీరు కంట్రోల్ చేసుకోవచ్చా అన్నారు. కంట్రోల్ చేసుకోవచ్చా అంటే చూడండి, ఇప్పుడు ఇది ఉంది. ఓకే, ఇప్పుడు నేను దీన్ని ఇది కాదు మనది, ఇది తీసుకెళ్ళి కంట్రోల్ ఒకసారి ఓన్లీ 1 లైన్ కాపీ చేస్తాను. 1 లైన్ కాపీ చేయాలంటే ఏం చేయాలి, దీన్ని అన్గ్రూప్ చేసుకుని లేకపోతే కాపీ చేస్తాను. కాపీ చేసి న్యూ డాక్యుమెంట్ తీసుకుంటున్నాను, కంట్రోల్ వి అన్నాను. ఇప్పుడు ఏమైంది, కరెక్ట్గా మార్జిన్ నుంచే స్టార్ట్ అయిపోయింది. అది చూసారా, మార్జిన్ నుంచే లైన్ వచ్చింది. మూవ్ చేస్తే పోతుందా, మూవ్ అవుతుంది, ఎందుకంటే ఇది ఆబ్జెక్ట్.
కాబట్టి ఎక్కడన్నా మూవ్ అవుతుంది, మార్జిన్ బయటికైనా మూవ్ అవుతుంది. అయితే ఒకసారి ఇక్కడ గమనించండి, ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. లేఅవుట్ ఆప్షన్స్లో ఇక్కడ ఏమున్నాయి, ఇన్లైన్ విత్ టెక్స్ట్ అనేది లేదు, లేకుండా టెక్స్ట్ ర్యాప్ విత్ టెక్స్ట్ ర్యాపింగ్ ఉంది. విత్ టెక్స్ట్ ర్యాపింగ్ అని ఉండి ఇందులో ఏదైనా ఒక ఆప్షన్ పెట్టి ఉంటే దాన్ని మనం మూవ్ చేసుకోవడానికి అవకాశం అనేది దొరుకుతుంది. చూడండి, ఇలా పెట్టేసి మూవ్ చేసుకోవడానికి మనకు అవకాశం దొరుకుతుంది. అలా కాకుండా ఇన్లైన్ విత్ టెక్స్ట్ పెడితే ఏమవుతుంది గమనించండి. ఇక్కడికి వెళ్ళి ఇన్లైన్ విత్ టెక్స్ట్ పెట్టాను. సో ఇప్పుడు నేను మూవ్ చేయడానికి ట్రై చేస్తే మూవ్ కాదు. సో ఇందాక మీరు అడిగారు కదా, ఇటువంటి బాక్సెస్ కానీ షేప్స్ కానీ మనం సెట్ చేసిన మార్జిన్స్తో కంట్రోల్ చేయలేమా అంటే ఇలా పెట్టాలి, ఇన్లైన్ విత్ టెక్స్ట్ పెట్టాలి. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే మార్జిన్, లెఫ్ట్ సైడ్ మార్జిన్ ఇంక్రీజ్ చేస్తాను. మరి మార్జిన్ తగ్గట్టుగా ఆ బాక్స్ ఇటు జరుగుతుందా అబ్జర్వ్ చేయండి. లేఅవుట్లోకి వెళ్తున్నాను, పేజ్ సెటప్కి వెళ్తున్నాను, లెఫ్ట్ మార్జిన్ 2 పెడతాను, పెట్టి ఓకే అంటాను. అది మూవ్ అవుతుందా చూడండి. చూసారా, కంట్రోల్ అయింది. అంటే ఇన్లైన్ టెక్స్ట్గా పెట్టుకుంటే ఏదైనా షేప్కి ఇక్కడ టెక్స్ట్తో పాటు మూవ్ అవుతుంది. అలా కాకుండా టెక్స్ట్ ర్యాప్ ఇస్తే మనం ఎలా పడితే అలా మూవ్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. అది డిఫరెన్స్ అండి. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పండి చెప్పండి. సార్ లైన్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఆ లైన్ ఎలా వచ్చింది? ఓకే 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 న్యూ డాక్యుమెంట్ లేట్ గా జాయిన్ అయినాం సార్. ఓకే 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 చెప్తాను. చూడండి, ఇన్సెట్ లోకి వెళ్ళి ఇక్కడ షేప్స్ ఉంటాయి. షేప్స్ లో ఇక్కడ లైన్ ఉంటుంది. ఇలా షిఫ్ట్ పట్టుకొని డ్రా చేయాలి. ఇలా డ్రా చేసిన తర్వాత డ్రా చేయాలా సార్? షిఫ్ట్ పట్టుకొని డ్రా చేసిన తర్వాత మనం ఇలా సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటాం. ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత ఇలా చేసుకొని పెట్టేసుకుంటాం. ఓకేనా సార్? సింబల్స్ వచ్చినాయి మాకి. చూడండి, ఇన్సెట్ లో ఇక్కడ ఉంటాయి. ఒకసారి స్క్రీన్ మీద చూడండి, కనిపిస్తుంది. స్క్రీన్ చూస్తున్నారా సార్? అన్ని క్రాస్ లైన్స్ ఉన్నాయి కదా. ఆ క్రాస్ లైన్ అదే తీసుకొని ఇది కనిపిస్తుంది కదా ఇప్పుడు స్క్రీన్ మీద నేను చూపించాను. దీన్ని తీసుకొని మీరు మామూలుగా అది క్రాస్ లైన్ ఉంటుంది, మీకు ఎటు కావాలంటే అటు డ్రా చేసుకోవాలి ఇలా. ఓకేనా? ఇలా అయితే నేను ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 20 minutes చెప్పానండి. 20 minutes చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఒక పని చేయండి, తర్వాత క్లాస్ తర్వాత దీనికి సంబంధించిన రికార్డెడ్ క్లిప్ మీకు ఇస్తాను, అది చూసి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? నేను మైక్స్ మూవ్ చేస్తానండి. ఓకే, బ్యాక్ టు మన నార్మల్ డాక్యుమెంట్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మనం వర్క్ చేస్తున్నామండి. సో ఇక్కడ చూసినట్లయితే సో ఇంతవరకు మనకి ఇది సెట్ అయిపోయింది. ఇక్కడ టెంప్లెట్ చూడండి. మళ్ళీ టెంప్లెట్లో ఇక్కడ గమనించండి, మార్జిన్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఉంది. మార్జిన్ తర్వాత వెంటనే టెక్స్ట్ స్టార్ట్ కాలేదు, కొంచెం గ్యాప్ ఉంది. సో ఆ గ్యాప్ ఎంత ఉంది అని మీరు తెలుసుకోవాలనుకుంటే ఇంతకుముందు నేను క్లాస్లో చెప్పినట్లుగా జస్ట్ మీరు ఇలా సెలెక్ట్ చేయండి. పేరాగ్రాఫ్, హోమ్లో పేరాగ్రాఫ్ డైలాగ్ బాక్స్ వెళ్ళండి. వెళ్ళిన తర్వాత బిఫోర్ టెక్స్ట్ 0.25 ఉంది కదా. సో ఈ 0.25 అనేది ఇక్కడ కనిపించే స్పేస్. సో మనకు కూడా అటువంటి స్పేస్ ఎప్పుడైనా ఎక్కువ కావాలనుకుంటే ఏం చేయాలి, ఆ వాల్యూ అనేది మనం కూడా ఇవ్వాలి. ఒకసారి అది మీకు ఇచ్చి చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ స్పేసింగ్ ఏమీ లేదు, బిఫోర్ స్పేసింగ్. ఇలా సెలెక్ట్ చేయండి. ఇక్కడ హోమ్లో పేరాగ్రాఫ్ క్లిక్ ఇక్కడ చిన్న యారో ఉంటుంది, యారో క్లిక్ చేస్తే పేరాగ్రాఫ్ డైలాగ్ బాక్స్ వస్తుంది. వచ్చిన తర్వాత బిఫోర్ టెక్స్ట్ దగ్గర సమ్ వాల్యూ అనేది ఎంటర్ చేయండి. ఎగ్జాంపుల్కి 0.25. ఓకే, ట్యాబ్ కొడితే అది అప్లై అయిపోతుంది. ఓకే అనండి. చూడండి, మనకు కూడా అలా వచ్చింది. సో మీరు ఎప్పుడైనా అలా స్పేసింగ్ ఇవ్వాలనుకుంటే మీరు ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అని ఉంది. Ctrl+C అంటున్నాను. నేను డైరెక్ట్గా కాపీ చేస్తే మీకు అక్కడ ఫార్మాటింగ్ నేర్పించడం కుదరదు, కాబట్టి నేను నోట్ ప్యాడ్లోకి తీసుకెళ్ళి ఒక ప్లెయిన్ టెక్స్ట్ లాగా పేస్ట్ చేసుకొని మీకు టీచ్ చేస్తున్నాను. సో ఇలా వచ్చింది. సో ఇప్పుడు దీన్ని నేను వాళ్ళు ఎలా ఫార్మాట్ చేశారో అలా ఫార్మాట్ చేయాలంటే మొదటిగా గమనించండి, బోల్డ్ పెట్టారు. ఓకే,
ఫాంట్ అదే జియోర్జియా అనే ఫాంట్ పెట్టారు, ఫాంట్ సైజ్ 10 పెట్టారు, గ్రీన్ కలర్ పెట్టారు. ఓకే, సో అవన్నీ కూడా ఎలా చేయాలి, ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, ఇలా సెలెక్ట్ చేసే టైంలో ఏమవుతుందంటే కొంచెం ఇలా లోపలికి వెళ్తే ఇదేదో బార్డర్ కూడా సెలెక్ట్ అవుతుంది, చూసారా? ఓకే, సో మీకు మరి అదేమన్నా ప్రాబ్లం వస్తుందా అంటే ఓకే, ట్రై చేయండి. ఏమైనా ప్రాబ్లం వస్తే దానికి సొల్యూషన్ చూద్దాం. ఫాంట్ చేంజ్ చేస్తున్నాను, జియోర్జియా. ఓకే, తర్వాత బోల్డ్ చేస్తున్నాను, తర్వాత ఫాంట్ సైజ్ 20 పెడుతున్నాను. ఇదంతా కూడా ఫార్మాటింగ్. ఇక్కడ సేమ్ కలర్ పెట్టాను, ఇది అయిపోయింది. ఓకే, అయితే ఫాంట్ సైజ్ 20 కాదు, 10 పెట్టారు. సో మనం కూడా 10 పెడదాం. ఓకే, సో ఇలా ఉంది. సో మళ్ళీ వీళ్ళు ఏం చేశారంటే మార్జిన్, ఈ మార్జిన్ ఇక్కడి నుంచి ఇక్కడికి అంటే మార్జిన్ ప్లస్ బిఫోర్ టెక్స్ట్ వాల్యూ అనేది ఎక్కువ ఇచ్చారు. ఎంత ఇచ్చారో చూసుకోవాలంటే ఏం చేయాలి, హోమ్లోకి వెళ్ళి పారాగ్రాఫ్కి వెళ్తే ఇక్కడ మనకు తెలిసిపోతుంది 0.69 అని ఇచ్చారు, 0.69. ఓకే, దీని గురించి నేను తర్వాత చెప్తాను సందర్భం వచ్చినప్పుడు, ఇది అంత ఇంపార్టెంట్ కాదు ప్రస్తుతం. ఇది ఏం లేదు, రైట్ సైడ్ అనుకోండి, బిఫోర్ టెక్స్ట్ అంటే లెఫ్ట్ సైడ్, ఆఫ్టర్ టెక్స్ట్ అంటే రైట్ సైడ్, అలా గుర్తుపెట్టుకోండి. కానీ ఇక్కడ మనము రైట్ సైడ్ ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి అది ఇవ్వాల్సిన అవసరం లేదు, లేకున్నా కానీ పర్వాలేదు. ఓకే, సో ఒకసారి మళ్ళీ చూద్దాం ఎంత ఇచ్చారు, 0.69. మన డాక్యుమెంట్లోకి వెళ్ళిపోయి దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకొని చూడండి. ఇప్పుడు ఏమన్నా ప్రాబ్లం అవుతుంది చూడండి, ఎందుకంటే ఇదంతా సెలెక్ట్ అయింది కదా. పారాగ్రాఫ్కి వెళ్ళిపోయి ఇక్కడ 0.69 ఇచ్చి ఎంటర్ కొడుతున్నాను, ఓకే అంటున్నాను. ఏం ప్రాబ్లం కాలేదు, ఎందుకంటే ఇదంతా కూడా సెలెక్ట్ అయినట్టుగా అయింది. బట్ ఇట్స్ ఓకే, ఏం ప్రాబ్లం కాలేదు. మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఈ ఇండెంటేషన్ ఉంది కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఒకసారి కంట్రోల్ S అంటున్నాను. మీరు వర్క్ చేస్తున్నప్పుడు 5 నిమిషాలకు ఒకసారి సేవ్ చేస్తుంది. స్పేసింగ్ ఎక్కువ ఉంది, మరి ఇక్కడ ఎలా ఇచ్చారు చూడండి. దీని తర్వాత ఇప్పుడు ఇది ఉంది, దీని తర్వాత ఏమైనా ఆఫ్టర్ పారాగ్రాఫ్ స్పేస్ ఇచ్చారా చూసుకోండి. పారాగ్రాఫ్లో బిఫోర్ 12 ఇచ్చారు, 18 ఇచ్చారు. కానీ ఓకే, ఇక్కడ 12 అనేది అంత ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే దీనిపైన మనకు కావాలనుకుంటే ఎంటర్ కొడతాం, లేకుంటే మార్జిన్ సెట్ చేసుకుంటాం. కానీ బిఫోర్ 12 అనేది మనకు అంత ఇంపార్టెంట్ కాదు, ఆఫ్టర్ 18 మాత్రం ఇద్దాం. ఓకే, సో ఇక్కడికి వెళ్ళిపోయి పారాగ్రాఫ్లో ఆఫ్టర్ 18 ఇస్తే ఏమవుతుంది, ఇక్కడ స్పేసింగ్ అనేది పెరుగుతుంది, 8 ఉంది పెరుగుతుంది చూడండి ఇలా. ఓకే, అయితే మీరు ఒక విషయం గమనించవచ్చు. ఇప్పుడు నేను ఇలా సెలెక్ట్ చేశాను, పారాగ్రాఫ్లోకి వెళ్ళాను, 18 ఇస్తే దీని తర్వాతతో పాటు ఇక్కడ కూడా పెరిగింది. ఎందుకంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే పారాగ్రాఫ్ ఆఫ్టర్ 18 అంటే ఒక్కొక్క పారాగ్రాఫ్ తర్వాత 18 పాయింట్ స్పేస్ వస్తుంది అన్నట్టు. అంటే మరి ఇది పారాగ్రాఫ్ కాదు కదా, ఇది ఒక వర్డ్, ఒక నేమ్ అనుకుంటారు మీరు. కానీ ఎంటర్ కొడితే అది పారాగ్రాఫ్ లాగా కన్సిడర్ చేస్తుంది. సో మరి మీకు ఇక్కడ స్పేస్ రాకూడదు అంటే ఏం చేయాలి, ఒకసారి డిలీట్ బటన్ కొట్టండి, స్పేస్ కొట్టండి. మళ్ళీ నెక్స్ట్ లైన్లోకి రావాలంటే ఎంటర్ కొట్టారనుకోండి, మళ్ళీ ఆ 18 స్పేస్ తీసుకుంటుంది. ఆ ప్రాబ్లం మీరు సాల్వ్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే షిఫ్ట్ పట్టుకొని ఎంటర్ కొట్టాలి. షిఫ్ట్ పట్టుకొని ఎంటర్ కొడితే అది పారాగ్రాఫ్ లాగా కన్సిడర్ చేయదు. అప్పుడు ఏమవుతుందంటే ఆ ఎక్స్ట్రా 18 ఇచ్చినది ఈ రెండింటి మధ్యలో అప్లై కాకుండా దీని తర్వాత మాత్రమే అప్లై అవుతుంది. అది గమనించండి. ఇప్పుడు ఒకసారి చూద్దాం, పారాగ్రాఫ్ తర్వాత ఎంత ఉంది, 18 ఉంది కదా. ఓకే, పర్వాలేదు. ఓకే, ఇది అయిపోయింది. దీని తర్వాత నెక్స్ట్ ఏముంది, ఇది ఒక టెక్స్ట్ ఉంది. ఓకే, దీనికి ఇక్కడ గమనించండి, ఏమన్నా ఎంటర్ కొట్టారా, 2 టైమ్స్ ఎంటర్ కొట్టారు. ఆఫ్టర్ 18 ఇచ్చారు, 2 టైమ్స్ ఎంటర్ కొట్టారు. సో ఎప్పుడైనా అటువంటి ఆఫ్టర్ పారాగ్రాఫ్ స్పేసింగ్ ఇచ్చిన తర్వాత ఇంకా మనకి ఏదైనా అడిషనల్ స్పేసింగ్ కావాలనుకుంటే ఇలా ఎంటర్ కొట్టుకోవచ్చు, అందులో తప్పేం లేదు. కాకపోతే వాళ్ళు 2 టైమ్స్ ఎంటర్ కొట్టారు, మనకు 1 టైం ఎంటర్ కొడితేనే అది సెట్ అయిపోయింది. కాబట్టి ఇలా ఉంచుదాం. మరి 2 టైమ్స్ కొడితే ఎక్కువ గ్యాప్ వచ్చేస్తుంది. ఎప్పుడైనా కూడా సేమ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు సెట్టింగ్స్ నేర్పించాలని చెప్పి సేమ్ చేసి చూపిస్తున్నాను, కానీ సేమ్ కనిపిస్తే సరిపోతుంది, కానీ సేమ్ సెట్టింగ్స్ కంపల్సరీ వాడాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ ఇది కాపీ చేసుకుందాం. నోట్ ప్యాడ్లోకి వెళ్తున్నాను, Ctrl V అంటున్నాను,
కంట్రోల్ ఏ అంటున్నాను, కంట్రోల్ సి అంటున్నాను, మళ్ళీ మన వర్డ్ డాక్యుమెంట్కి వెళ్ళిపోయి ఇక్కడికి వచ్చి ఎంటర్ కొట్టి కంట్రోల్ వి అన్నాను. ఇప్పుడు నేను ఎంటర్ కొట్టి కంట్రోల్ వి కొడితే సేమ్ ఫార్మాట్లో పేస్ట్ అయిపోయింది. ఎందుకంటే ఎప్పుడైనా మీరు ఒక దగ్గర కర్సర్ పెట్టి ఎంటర్ కొడితే అదే ఫార్మాటింగ్ అనేది ఫాలో అవుతుంటుంది. మళ్ళీ మీరు వేరే నార్మల్ ఫాంట్ కావాలంటే మీరు మాన్యువల్గా చేయాల్సిన అవసరం ఉంటుంది. దీనికి ఫాంట్ వేరే పెట్టారు చూసారా. హెడ్డింగ్స్ అన్నిటికీ కూడా జియోర్జియా అనే ఫాంట్ పెట్టారు హెడ్డింగ్స్. రన్నింగ్ మ్యాటర్కి అంతా కూడా క్యాలిబరీ అనే ఫాంట్ పెట్టారు. నేను ఈ ఫాంట్స్ కూడా మీకు పేర్లు చెప్తూ ఎందుకు చెప్తున్నానంటే మీరు వర్క్ చేసేటప్పుడు ఈ ఫాంట్స్ నేమ్స్ గుర్తున్నాయనుకోండి, ఓకే ప్రొఫెషనల్గా ఒక శాంపిల్లో ఉంది అంటే మైక్రోసాఫ్ట్ వర్డ్ మనకి దగ్గర నుంచి వచ్చిందంటే అది కొంచెం స్టాండర్డ్ ఫాంట్, అందరూ బాగా యూజ్ చేస్తారు అనే నమ్మకం అనేది మనకు ఉంటుంది కదా. సో మీకు కూడా మీరు కూడా ఆ ఫాంట్స్ గుర్తుపెట్టుకొని మీరు సివీస్ కానీ లెటర్స్ కానీ పెట్టేటప్పుడు నార్మల్ రెగ్యులర్ ఫాంట్స్కి ఈ క్యాలిబరీ లాంటి ఫాంట్ ఇంకా ఉంటాయి వేరు. మళ్ళీ నేను ఎగ్జాంపుల్ వచ్చినప్పుడు చెప్తాను. ఆ ఫాంట్స్ పేర్లు గుర్తుపెట్టుకొని అవి పెట్టండి, కొంచెం ప్రొఫెషనల్గా చూడడానికి బాగుంటుంది అన్నట్టు. ఓకే, ఇది క్యాలిబరీ 10 ఉంది, బ్లాక్ కలర్ ఉంది. ఓకే, మనం కూడా అలా పెట్టుకుందాం. క్యాలిబరీ ఇక్కడ టైప్ చేసిన తర్వాత ఫాంట్ పేరు టైప్ చేసిన తర్వాత ట్యాబ్ కొడితే సరిపోతుంది అంతే. తర్వాత బోల్డ్ అవసరం లేదు. నార్మల్గా పెట్టే ఫాంట్స్కి రెగ్యులర్ వాటికి బోల్డ్ ఉండకూడదు. హైలైట్ చేయాల్సింది మాత్రమే మనం బోల్డ్లో కలర్లో పెడతాం. బోల్డ్ తీసేసాను, తర్వాత బ్లాక్ పెట్టాను. ఆటోమేటిక్ అంటే బ్లాక్. అయితే స్పేసింగ్ కొద్దిగా ఎక్కువ ఉన్నట్టుంది, ఇక్కడ తక్కువ ఉంది చూసారా. ఇది మరి స్పేసింగ్ ఎంత ఉంది చూసుకోవాలంటే మళ్ళీ మనం ఇక్కడ పేరాగ్రాఫ్లోకి వెళ్ళిపోవాలి. 00 ఉంది, ఎగ్జాక్ట్లీ 16. ఇది ఎగ్జాక్ట్లీ అనేది ఇప్పుడు ఇక్కడ టాపిక్ వచ్చింది కాబట్టి నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఇలా సెలెక్ట్ చేసేసి పేరాగ్రాఫ్లోకి వెళ్ళిపోయి ఫస్ట్ ఇది 0 పెడుతున్నాను. అంతటా కూడా 0 ఉంది. 0 పెట్టి ఓకే అంటే అక్కడ స్పేసింగ్ అనేది తగ్గిపోయింది. అయితే ఎగ్జాక్ట్లీ 16 ఎందుకు పెట్టారు అంటే ఇక్కడ చూడండి, పేరాగ్రాఫ్లోకి వెళ్ళిపోతున్నాను, ఇక్కడ సింగిల్ లైన్ పెడతాను, పెట్టి ఓకే అంటాను. సింగిల్ లైన్ పెట్టినప్పుడు నాకు ఇలా కనిపిస్తుంది. కానీ మీకు ఏమనిపిస్తుంది అంటే కొంచెం లైన్ స్పేసింగ్ కొంచెం ఎక్కువ ఉంటే బాగుండు అని మీకు అనిపించింది అనుకోండి కొంచెం, అప్పుడు ఏం చేస్తారంటే సింగిల్ లైన్ కాకుండా మీరు ఏం చేస్తారంటే మళ్ళీ పేరాగ్రాఫ్లోకి వెళ్ళిపోయి ఎగ్జాక్ట్లీ అని పెట్టండి. ఎగ్జాక్ట్లీ అని పెట్టి ఎగ్జాక్ట్లీ 12 పాయింట్ పెట్టారనుకోండి, ఒక విధంగా కనిపిస్తుంది. మీరు చూసుకోండి, మీకు అంత తేడా ఏం కనిపించట్లేదు అనుకోండి, ఏం చేస్తారంటే 12 కాస్త కొంచెం ఎక్కువ స్పేసింగ్ కావాలంటే పెంచి చూడండి, 16 పెట్టి చూడండి, ఓకే అనండి. ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది అనిపిస్తే ఓకే, మరీ ఎక్కువైంది అనిపిస్తే మళ్ళీ తగ్గించండి 14. అంటే మీకు ఆ ఫాంట్ సైజుని బట్టి మీరు యూజ్ చేసిన ఫాంట్ను బట్టి కొంచెం ఫ్రీగా ఉంటే సరిపోతుంది, మరీ ఎక్కువ స్పేస్ అవసరం లేదు. ఇక్కడ ఎగ్జాక్ట్లీ పెట్టేసి సమ్ వాల్యూ అనేది ఎంటర్ చేసి ఎక్స్పెరిమెంట్ చేయండి. ఓకే, ఇది బాగానే ఉంది అనుకుంటే ఇలా వదిలేసేయండి. నెక్స్ట్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ మనకి ఇక్కడ 2 అని ఉంది, కాపీ చేసి ఇక్కడ నోట్ ప్యాడ్కి వచ్చి కంట్రోల్ వి అంటున్నాను, కంట్రోల్ డి అంటున్నాను, కంట్రోల్ సి అంటున్నాను, ఇక్కడికి వచ్చి ఎంటర్ కొట్టి పేస్ట్ చేస్తున్నాను. మామూలుగా ఇలా వచ్చింది. సో మళ్ళీ మనం ఇప్పుడు స్పేసింగ్ అనేది చూసుకోవాలి. వీళ్ళు ఎలా ఇచ్చారు, ఏం చేశారు, ఎంటర్ కొట్టారు అంతే. చూడండి 3 టైమ్స్ ఎంటర్ కొట్టారు. సో మనం కూడా 3 టైమ్స్ ఎంటర్ కొడితే ఎలా వస్తుంది, అంతే స్పేస్ వస్తుందా గమనించండి. హోమ్ బటన్ నొక్కుతున్నాను, ఎంటర్ ఎంటర్ ఎంటర్. సో సేమ్ స్పేసింగ్ వచ్చింది, ఆల్మోస్ట్ సేమ్ వచ్చింది. 2 అనేది వాళ్ళు హైలైట్ చేశారు, అది కొంచెం డిఫరెంట్గా కనిపించడానికి. అయితే 2 అనే ఫాంట్ ఫార్మాటింగ్, టెక్స్ట్ ఫార్మాటింగ్ చూడండి కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ లాగానే ఉంది. సో మళ్ళీ నేను ఇది గ్రీన్ కలర్ పెట్టి ఫాంట్స్ ఏది పెట్టాల్సిన అవసరం, అంటే సేమ్ అన్ని టాస్క్ మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఏం చేయొచ్చు అంటే నేను ఇంతకుముందు క్లాస్లో చెప్పాను కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఫార్మాట్ పెయింటర్ సెలెక్ట్ చేసి దీన్ని ఇలా సెలెక్ట్ చేస్తే ఈ ఫార్మాటింగ్ అనేది దీనికి అప్లై అయిపోతుంది. ఇలా మీరు సేమ్ ఫార్మాట్ మెయింటైన్ చేయాలంటే అలా ట్రై చేయండి. ఓకే, సో నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఇది మన 2 అడ్రస్ కాపీ చేస్తాను, నోట్ ప్యాడ్కి వెళ్తున్నాను, కంట్రోల్ వి అన్నాను, కంట్రోల్ ఈ అన్నాను, కంట్రోల్ సి అన్నాను, మళ్ళీ బ్యాక్ టు మన టెంప్లెట్కి వెళ్తున్నాను, ఎంటర్ కొట్టాక పేస్ట్ చేశాను. సో మళ్ళీ మనకు ఒక ప్రాబ్లం ఉంది, ఏమంటే చూడండి ఇది ఎలా ఉందో ఇది కూడా అలాగే ఉండాలి. కానీ
మన డాక్యుమెంట్లో ఇది ఎలా ఉందో ఇది అలా లేదు. ఎందుకంటే పేస్ట్ అయినప్పుడు ఏదో కొంచెం స్పేసింగ్ అనేది ఎక్కువగా తీసుకుంది. మరి ఇక్కడ ఇదంతా సెలెక్ట్ చేసుకొని ఫార్మాట్ పెయింటర్ క్లిక్ చేసి దీనికి అప్లై చేస్తే అప్లై అవుతుందా అనేది టెస్ట్ చేద్దాం. చూడండి, నీట్గా అప్లై అయిపోయింది. అంటే మీరు ఏదైనా డాక్యుమెంట్ కానీ ఏదైనా వర్క్ చేసేటప్పుడు కొన్నిటికి మాత్రమే ఫార్మాటింగ్ చేసుకుంటారు. అటువంటివి ఎక్కడైనా వస్తే ఫార్మాట్ పెయింటర్ వాడుతూ అలా ఫార్మాటింగ్ అప్లై చేస్తూ ముందుకెళ్ళండి. అలా చేస్తే ఏంటంటే మీకు టైం అనేది చాలా సేవ్ అవుతుంది. డాక్యుమెంట్ ప్రొఫెషనల్గా కనిపిస్తుంది. ఓకే, అంటే ఒక్కోదానికి ఒక ఫార్మాట్, ఒక్కోదానికి ఒక ఫార్మాట్, ఒక్కోదానికి ఫాంట్, ఒక్కోదానికి ఒక కలర్ అలా పెట్టుకున్నారనుకోండి, అది అంత బాగుండదు చూడడానికి. ఓకే, అది లెటర్స్ చేసేటప్పుడు గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ ఇది డియర్, ఇది పేరు. అది లెటర్లో కూడా ఎలా వస్తుంది అంటే ఎవరైనా కొంచెం ఇంగ్లీష్ కానీ లెటర్ ఫార్మాటింగ్, మామూలుగా లెటర్ ఫార్మాటింగ్ ఎలా ఉంటుంది అనేది మీరు ఈ టెంప్లెట్ చూడడం ద్వారా కూడా అర్థం చేసుకోండి. పైన ఒక పేరు ఉంది, ఇది ఎవరైతే రాస్తున్నారో వాళ్ళ పేరు. కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఎవరిది, ఈ పర్సన్ యొక్క పేరు. తర్వాత ఎవరికి రాస్తున్నారు, 2 పెట్టేసి ఈయనకు రాస్తున్నాడు. తర్వాత డియర్ ఆయన పేరు పెట్టారు. తర్వాత ఆయన చెప్పాల్సిందంతా కూడా రాస్తున్నాడు. సో ఇది కూడా ఒక టెంప్లెట్ లాగా మీరు మైండ్లో పెట్టుకొని మీరు ఏదైనా లెటర్స్ తయారు చేసేటప్పుడు ఈ ఫార్మాట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్గా పెట్టుకొని మీరు లెటర్స్ తర్వాత రాస్తూ ఉండండి. ఓకే, టైప్ చేస్తూ ఉండండి. సో ఇది అయిపోయింది. ఇది నేను కాపీ చేశానా, కంట్రోల్ సి, ఇక్కడికి వచ్చి మళ్ళీ ఎంటర్, ఒకసారి ఎంటర్ కొట్టి కంట్రోల్ జీ కొడతాను. సో సేమ్ ఫార్మాటింగ్, ఇది మనకు సేమ్ కావాలి కదా. ఈసారి నేను షార్ట్ కట్ వాడతాను. కంట్రోల్ షిఫ్ట్ సి కొట్టి దీన్ని సెలెక్ట్ చేసి కంట్రోల్ షిఫ్ట్ వి కొడితే సేమ్ ఫార్మాటింగ్ అనేది నాకు షార్ట్ కట్ ద్వారా అప్లై అయిపోతుంది. అంటే ఫార్మాట్ పెయింటర్ షార్ట్ కట్ ఏంటి, కంట్రోల్ షిఫ్ట్ సి, కంట్రోల్ షిఫ్ట్ వి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ స్పేసింగ్ అనేది చూసుకోవాలి. ఎన్ని లైన్స్ ఎంటర్ కొట్టారు, 3 లైన్స్. అంటే వీళ్ళు ఇక్కడ 3 లైన్స్ కొట్టారు ఎంటర్. ఇది అదే మెయింటైన్ చేస్తే చూడడానికి బాగుంటుంది. అలా సేమ్ స్పేసింగ్ తో చూడడానికి బాగుంటుంది. నెక్స్ట్ రన్నింగ్ మ్యాటర్. ఓకే, సో రన్నింగ్ మ్యాటర్ నేను అదే పేస్ట్ చేస్తే టెంప్లెట్ లాగా వస్తుంది. కాబట్టి నోట్ ప్యాడ్కి వెళ్ళి కంట్రోల్ వి అన్నాను, కంట్రోల్ ఏ అంటున్నాను, కంట్రోల్ సి అంటున్నాను. ఇక్కడికి వచ్చి ఎంటర్ కొట్టి పేస్ట్ చేస్తే మళ్ళీ నాకు ఇదే ఫార్మాట్ లో వస్తుంది. ఓకే, ఇప్పుడు కొంచెం డిఫరెంట్ గా వచ్చింది, బట్ ఇట్స్ ఓకే, దీనిలాగానే వచ్చింది, నో ప్రాబ్లం, బాగానే ఉంది. అయితే ఒక పని చేయొచ్చు ఇక్కడ మనం. వీళ్ళు లెఫ్ట్ అలైన్మెంట్ పెట్టారు, కానీ జస్టిఫై అలైన్మెంట్ పెడితే చూడడానికి బాగుంటుంది. ఓకే, సో దీని తర్వాత ఒక ఎంటర్ స్పేస్ ఇద్దాం. ఓకే, ఇక్కడ ఇలా చేసేసుకొని ఇవన్నీ కూడా పారాగ్రాఫ్ సెలెక్ట్ చేసుకొని ఈ లెఫ్ట్ అలైన్ ఉంది కదా, లెఫ్ట్ అలైన్ బదులు ఇక్కడికి వచ్చి జస్టిఫై ఇచ్చామంటే చూడండి నీట్గా రైట్ సైడ్ అన్ని లైన్స్ కూడా ఒక దగ్గర ఎండ్ అవుతాయి. సో అది మీరు చేయండి నెక్స్ట్ టైం. ఓకే, సో ఇక్కడ చూడండి ప్రతి లైన్కు కూడా డియర్ తర్వాత సేమ్ స్పేసింగ్ ఉంది, కానీ మన దగ్గర ఇక్కడ కొద్దిగా ప్రాబ్లం ఉంది. అసలు డిలీట్ చేసేసి ఇప్పుడు బాగుందా, బాగుంటే ఓకే అలా వదిలేసేయండి. ఇప్పుడు చూడడానికి బాగానే ఉంది, వీళ్ళ దానిలో కొంచెం ఎక్కువ ఉంది, సో అదేం ప్రాబ్లం లేదు, అలా ఉంచండి. లైన్ స్పేసింగ్ కూడా మీకు కొద్దిగా ఎక్కువ కావాలంటే పెంచుకోవచ్చు. ఎలా, ఇక్కడికి వెళ్ళిపోయి పారాగ్రాఫ్లోకి వెళ్ళిపోయి ఇది ఎగ్జాక్ట్లీ పెట్టుకొని 15 పెట్టి చూద్దాం. ఓకే, సో ఇలా కొంచెం ఎక్కువ అనేది వస్తుంది. నెక్స్ట్ వెళ్ళిపోయి సిన్సియర్లీ ఉంది, సిన్సియర్లీ కూడా సేమ్ అక్కడ ఉందా ఆల్రెడీ, లేదు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే నేను పేస్ట్ చేశాను అనుకోండి, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు నేను కంట్రోల్ వి కొట్టాను, ఓకే, నోట్ ప్యాడ్లో నుంచి వచ్చి కొడతాను. కంట్రోల్ వి అంటున్నాను, కంట్రోల్ ఈ అంటున్నాను, కంట్రోల్ సి. ఇక్కడికి వచ్చి ఈ నోట్ ప్యాడ్లో నుంచి నేను తెచ్చుకుంటే ఏమవుతుంది, సేమ్ ఫార్మాట్లో వచ్చే అవకాశం, సేమ్ ఫార్మాట్లో వచ్చింది కదా. సో సేమ్ ఫార్మాట్లో కాకుండా మీరు ఇంటర్నెట్ నుంచి ఏదైనా కాపీ చేశారనుకోండి, ఇప్పుడు నేను టెంప్లెట్ నుంచి కాపీ చేశాను కాబట్టి టెక్స్ట్ నాకు అదొక డమ్మీ టెక్స్ట్ లాగా వస్తుంది, మనకి ఫార్మాటింగ్ అనేది కుదరట్లేదు. కాబట్టి నేను నోట్ ప్యాడ్కి వెళ్ళి కాపీ చేసుకొని ఇక్కడ తెస్తున్నాను. మీరు కొన్నిసార్లు ఇంటర్నెట్ నుంచి ఏదైనా తెచ్చుకుంటే ఇక్కడ పేస్ట్ చేస్తే అది వచ్చినప్పుడు చూడండి, నేను గూగుల్కి వెళ్తున్నాను, వేరే వీడియోలో మీకు చూపిస్తాను. ఇక్కడ హౌ టు
ఫార్మాట్ లెటర్ ఇన్ వర్డ్ అని కొడుతున్నాను. సమ్ ఏదో ట్యూటోరియల్ వస్తుంది. ఓకే, సో ఇది నేను ఇక్కడ ఒక పేరాగ్రాఫ్ ఉంది, ఓపెన్ లింక్ ఇచ్చామంటున్నాను. మైక్స్ మ్యూట్ చేస్తున్నాను, అన్ని సౌండ్స్ వస్తున్నాయి. సో ఇక్కడ ఒక పేరాగ్రాఫ్ ఉంది, దీన్ని నేను కాపీ చేసుకొని మన డాక్యుమెంట్లో పేస్ట్ చేస్తే ఎలా వస్తుంది గమనించండి. డైరెక్ట్గా నోట్ ప్యాడ్కి ఏమైనా ఎట్లేదు, జస్ట్ పేస్ట్ చేశాను. సో ఇక్కడ చూడండి, ఇది మనం ఫార్మాట్ చేసిన డాక్యుమెంట్. ఇంటర్నెట్లో నుంచి కానీ వేరే సోర్స్ నుంచి కానీ ఎక్కడి నుంచి మీరు పేస్ట్ చేసినప్పుడు అక్కడ ఏదైతే ఫార్మాటింగ్ సెట్టింగ్స్ ఉన్నాయో ఆ ఫార్మాట్లో మీకు పేస్ట్ అవుతుంది. మళ్ళీ మీరు ఫార్మాట్ చేయాలంటే ఏం చేయాలి, నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఇలా సెలెక్ట్ చేసుకొని ఫార్మాట్ పెయింటర్ కానీ, లేదంటే మీరు షార్ట్ కట్కి Ctrl+Shift+C Ctrl+Shift+V కొట్టినా సరిపోతుంది. కానీ ఇదంతా వర్క్ లేకుండా మీరు ఇంటర్నెట్ నుంచి పేస్ట్ చేసింది డైరెక్ట్గా ఇక్కడ ఏదైతే ఉందో, అంటే ఇంతకుముందు ఏదైతే టెక్స్ట్ ఉందో అదే ఫార్మాట్లో పేస్ట్ కావాలి అంటే ఏం చేయాలి అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇది డిలీట్ చేస్తున్నాను. డిలీట్ చేసేసి రైట్ సైడ్ విండో క్లోజ్ చేయాలి. ఫార్మాట్ టెక్స్ట్ రైట్ సైడ్ ఇది క్లోజ్ చేయమంటారా? ఓకే ఓకే ఓకే. సో ఇక్కడ రైట్ క్లిక్ చేసి డైరెక్ట్గా పేస్ట్ చేయకూడదు, Ctrl+V కొట్టకూడదు. Ctrl+V కొడితే ఇంటర్నెట్లో మీరు కాపీ చేసిన ఫార్మాట్తో పాటు అలా పేస్ట్ అవుతుంది. అలా కాకుండా ఇక్కడ ఒక ఆప్షన్ చూసారా, కీప్ టెక్స్ట్ ఓన్లీ అంటే దీని అర్థం ఏంటంటే ఫార్మాటింగ్ బోల్డ్, ఇటాలిక్, కలర్ ఫాంట్స్ అవన్నీ కాకుండా టెక్స్ట్ మాత్రమే పైన ఉన్న ఏరియాలో ఎలా అయితే ఫార్మాటింగ్ ఉందో అదే ఫార్మాట్లో మీకు పేస్ట్ అవుతుంది. చూడండి, సో మళ్ళీ మీరు ఫార్మాటింగ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఒక డాక్యుమెంట్, ఒక బుక్ రాస్తూ ఆ బుక్ని కంపైల్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ సోర్సెస్ నుంచి మీరు ఇన్ఫర్మేషన్ తీసుకొని పేస్ట్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ ఫార్మాట్లో వస్తూ ఉంటుంది. అప్పుడు మీరు ఒక పేరాగ్రాఫ్ సెట్ చేసుకొని ఎంటర్ కొట్టి ప్రతిసారి Ctrl+V కొట్టే ముందు రైట్ క్లిక్ చేసి టెక్స్ట్ ఓన్లీ వాడండి. టెక్స్ట్ ఓన్లీ వాడితే మీకు ఎన్ని ఒక 10 పుస్తకాల నుంచి, 10 ఇంటర్నెట్ నుంచి, 10 వెబ్సైట్స్ తీసుకున్నా కానీ ఫార్మాటింగ్ అంతా కూడా నీట్గా సేమ్ ఇలా ఉంటుంది. సో ఇదొక బెస్ట్ టూల్, మీరు వాడండి. ఓకే, ఇప్పుడు ఇది అవసరం లేదు. పైన ఉన్న ఫార్మాటే కింద వస్తుంది సార్ ఎగ్జాక్ట్ గా. అంటే మీరు పైన ఏదైతే మీరు ఇక్కడ ఎంటర్ కొట్టి వచ్చారు కదా, ఎంటర్ కొట్టి వచ్చినప్పుడు ఇక్కడ కీప్ టెక్స్ట్ ఓన్లీ అంటే ఇక్కడ ఏదైతే ఫార్మాటింగ్ ఉందో అదే ఫార్మాట్ లో మన టెక్స్ట్ అనేది పేస్ట్ కావడానికి ఛాన్స్ ఉంటుందండి. ఓకే సార్, గాట్ ఇట్. ఇక్కడ నేను ఇది బోల్డ్ చేశాను అనుకోండి, ఇప్పుడు బోల్డ్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఎంటర్ కొడతాను, ఎంటర్ కొట్టి కీప్ టెక్స్ట్ ఓన్లీ అంటే బోల్డ్ వస్తుందా, వచ్చింది చూసారా అలా. ఓకే, సో నెక్స్ట్ వెళ్ళిపోదాం. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏముంది, పేరు బోర్డులో ఉంది. మీరు పేరు, కంపెనీ పేరు అటువంటిది ఏదైనా కావాలంటే బోర్డులో పెట్టుకోవచ్చు. Ctrl+A అంటున్నాను, Ctrl+C, ఇక్కడికి వచ్చి Ctrl+V, ఇది కాదు, ఇక్కడికి వచ్చి ఎంటర్ కొట్టి ఇక్కడ ఒక ఎంటర్ ఎక్స్ట్రా కొట్టాను. ఎందుకంటే ఈసారి మనం కీప్ ఫార్మాటింగ్ అని నేర్చుకున్నాం కాబట్టి అదే క్లిక్ చేస్తాను. ఇది ఇక్కడ నుంచి కూడా చేయొచ్చు, రైట్ క్లిక్ అయినా చేయొచ్చు, లేదంటే ఇక్కడ నుంచి అయినా చేయొచ్చు. టెక్స్ట్ ఓన్లీ అని ఉంటుంది. ఓకే, చేసిన తర్వాత ఇది మాత్రం బోల్డ్ చేద్దాం. ఓకే, తర్వాత ఇక్కడ కొంచెం స్పేస్ ఎక్కువ వచ్చినట్టు చూసారా, దీని తర్వాత స్పేస్ ఎక్కువ వచ్చింది. మరి అది స్పేస్ ఎందుకు వచ్చింది అంటే మీరు ఒకసారి పేరాగ్రాఫ్లోకి వెళ్ళి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఆఫ్టర్ పేరాగ్రాఫ్ 8 ఉంది కదా, అది అవసరం లేదు. పేరు తర్వాత ఇలా తీసేయండి, సరిపోతుంది. ఓకే, సో ఇది అయిపోయింది. సో ఇక్కడితో ఈ లెటర్ ఫార్మాటింగ్ అనేది అయిపోయిందండి. సో ఈరోజు మీరు మామూలుగా ఈ లెటర్ చూస్తే సింపుల్గా లెటర్ కదా అలా కొట్టేద్దాం అనుకుంటారు, కానీ దాన్ని నేను తీసుకొని దానికి మనం మంచిగా ఫార్మాట్ చేయడానికి కావాల్సిన టూల్స్ ఏదైతే వాడతామో అవి నేను చెప్పాను. మీకు అందరికీ బాగా అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, అవి క్లియర్ చేశాక నెక్స్ట్ డిజైన్ అనేది నేను స్టార్ట్ చేసి చెప్తాను. డౌట్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, అవి క్లియర్ చేశాక నేను సెషన్ ఎండ్ చేస్తాను. హ్యాండ్ రైజ్ చేయండి, నేను పిలుస్తాను. ఏమైనా మాట్లాడాలనుకుంటే మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ప్రాబ్లమ్స్, డౌట్స్ వస్తాయి, అవి కూడా చెప్పొచ్చు. ఓకే, సువర్చల గారు చెప్పండి.
సార్ నాకు ఒకసారి లాస్ట్ లో వర్డ్ కి మధ్య స్పేసింగ్ చెప్తారా? అంటే మొన్న నేను అడిగాను కానీ బట్ నేను నిన్న క్లాస్ మిస్ అయ్యాను. ఓకే. అంటే మన వర్డ్ కి మధ్య ఇప్పుడు మనం వాట్ టు సే నోట్ ప్యాడ్ లో మనం కాపీ పేస్ట్ చేసినప్పుడు ఒకసారి వర్డ్ కి మధ్య చాలా స్పేస్ వచ్చేస్తుంది కదా సార్. ఓకే. ఓకే. స్పేసింగ్ గురించి చూడండి, కొన్నిసార్లు ఆ ప్రాబ్లమ్స్ కామన్ గా వస్తాయండి. కానీ మనకు మైక్రోసాఫ్ట్ వర్డ్ లో ఉన్న సెట్టింగ్స్ తో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయితే ఓకే. కానీ కాకుంటే మాత్రం అది ఏం చేయలేమండి. అది మీరు ఎక్కడి నుంచి చేసుకున్నారో అది సమ్ టెక్నికల్ ఎర్రర్ అనొచ్చు. బట్ బేసిక్ గా అక్కడ సెట్టింగ్స్ ఎక్కడ ఉంటాయని చెప్తాను నేను. పేరాగ్రాఫ్ లో ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఇవన్నీ కూడా పేరాగ్రాఫ్ రిలేటెడ్ అండి. సో ఇక్కడ కాకుండా ఇక్కడ ఏమన్నా ఉన్నాయా? ఇక్కడ చూడండి, ఇవేమి లేవు, ఇక్కడ ఏం లేదు. ఫాంట్ లో ఉండొచ్చు. ఇక్కడ ఫాంట్ లోకి వెళ్ళిపోతే ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, స్పేసింగ్ ఉంది, క్యారెక్టర్ స్పేసింగ్ ఉంది. క్యారెక్టర్ స్పేసింగ్ అంటే మీకు అక్షరాల మధ్యలో స్పేస్ అనేది ఇక్కడ చేంజెస్ చేసుకోవచ్చు అండి. మామూలుగా వర్డ్ టు వర్డ్ స్పేస్ మధ్యలో అలా స్పెసిఫిక్ గా ఏమి ఉండదండి. అది ఎందుకు వస్తుందంటే, మీరు ఒక పేరాగ్రాఫ్ ని చిన్న షార్ట్ కాలంలో కనుక పేస్ట్ చేసినట్లయితే అక్కడ జస్టిఫై చేస్తారు. జస్టిఫై చేసినప్పుడు ఒకసారి నేను ఇది ఏం చేస్తానంటే చూడండి, ఇక్కడ తీసుకొని ఏం చేస్తానంటే కంట్రోల్ ఎంటర్ కొట్టాను, నెక్స్ట్ పేజ్ లో పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసేసి కంట్రోల్ వి కొట్టాను. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ పర్టికులర్ పేజ్ లో లెఫ్ట్ రైట్ అంటే ఆఫ్టర్ బిఫోర్ స్పేసింగ్ పెంచుతాను. చూడండి, ఇలా పెంచుకోవచ్చు. ఇది ఆఫ్టర్ స్పేసింగ్. ఇలా నేను దగ్గరికి చేసిన కొద్దీ మీరు గమనించవచ్చు, అక్షరాలు కనుక ఫాంట్ సైజ్ కనుక పెద్దగా ఉంటే, ఎస్పెషల్లీ ఇలా ఫాంట్ సైజ్ కనుక పెద్దగా ఉంటే, ఇది జస్టిఫై చేసినప్పుడు జస్టిఫై చేయాలి. సో ఇలా మీకు కొన్నిసార్లు స్పేసెస్ వస్తుంటాయి. వీటి గురించి మాట్లాడుతున్నారండి మీరు? yes sir. అవును సార్, అవును సార్. ఓకే, అది వేరేగా మనం ఇప్పుడు కాపీ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఒకసారి కాపీ పేస్ట్ చేయాల్సి వస్తుంది కదా సార్ కొన్నిట్లకి. అప్పుడు ఇట్లా స్పేస్ వచ్చేస్తుంది. చెప్తాను. అయితే మీరు ఒక పని చేయొచ్చు. ఎలా అంటే, సరే మీరు మామూలుగా ఫాంట్ సైజ్ తక్కువ పెట్టుకొని ట్రై చేయండి. లేదు కుదరట్లేదంటే సరే అలా పెట్టండి. ఇప్పుడు ఇంత కాలం పెడుతుంటే కనుక ఇది సెట్ అయిపోతుంది. మామూలుగా అప్రోప్రియట్ కాలం పెడుతుంటే కనుక సెట్ అయిపోతుంది. అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే, నేను చెప్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇప్పుడు నేను ఏం చేశాను, షిఫ్ట్ ఎంటర్ కొడుతున్నాను. ఓకే, కొన్నిసార్లు ఏదో సమ్ సిస్టమ్ ఎర్రర్ వల్ల కూడా ఇలా మీకు వచ్చే అవకాశం ఉంటుంది. చూడండి, ఇప్పుడు అంతా కాలం ఇదంతా కూడా బాగానే ఉంది. ఇక్కడ స్పేసింగ్ సరిపోనే, అది కాలం విడ్త్ అంటే టెక్స్ట్ బాక్స్ విడ్త్ అనేది బాగానే ఉంది. ఫాంట్స్ అది కూడా తక్కువగా ఉంది. అయినా కూడా స్పేసెస్ ఇలా వస్తే మీరు ఏం చేస్తారంటే, ఎక్కడైతే స్పేస్ వచ్చిందో దాని నెక్స్ట్ లైన్ లో ఉన్న వర్డ్ కి ముందు ఒకసారి కర్సర్ పెట్టి బ్యాక్ స్పేస్ నొక్కండి. ఇలా బ్యాక్ స్పేస్ మాన్యువల్ గానే కొట్టుకుంటూ వెళ్ళాలి. దానికి ఆటోమేటిక్ ప్రొసీజర్ ఏమీ ఉండదు. ఇలా బ్యాక్ స్పేస్ కొట్టుకుంటూ వెళ్ళారనుకోండి, ఎక్కడైతే స్పేస్ ఉందో దాని నెక్స్ట్ లైన్ లో స్టార్టింగ్ లైన్ లెటర్ లో ఇలా బ్యాక్ స్పేస్ కొట్టుకుంటూ వెళ్తే మీకు ఆ స్పేసింగ్ అనేది సెట్ కావచ్చు. ఇది ఒక ట్రిక్ అండి. బట్ మీకు ఇంకా ఫర్దర్ గా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే, అదేమన్నా ఎగ్జాంపుల్ ఉంటే దాన్ని వర్డ్ లో సేవ్ చేసి నాకు పంపించండి. నేను ఇక్కడ టెస్ట్ చేసి చెప్తాను. నేను పంపిస్తాను సార్. నాది ఒకటి ఉంది, అది ఇట్లా వస్తుంది. నేను ట్రై చేసినప్పుడు నేను పంపిస్తాను మీకు. ఓకే సార్ ఇది నాకు కూడా వస్తుంది సార్. ఇది అంటే డాక్యుమెంట్ ప్రిపేర్ చేసినప్పుడు ఆ గ్యాప్స్ వస్తుంది. మళ్ళీ ఆ వర్డ్ కి వెళ్ళి బ్యాక్ డిలీట్ కొట్టాం అనుకోండి, అది కంప్లీట్ గా ఆ నెక్స్ట్ లెటర్ దగ్గరనే అవుతుంది సార్ అది. ఓకే, నేను టెస్ట్ చేసి చెప్తానండి. ఇదైతే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పింది అయితే కామన్ ప్రాబ్లం. అలా మీరు ఫిక్స్ చేయడానికి ట్రై చేయండి. అది కాకుంటే కనుక నాకు ఒకసారి వర్డ్ డాక్యుమెంట్ పంపించండి, నేను చూసి చెప్తాను మరి. ఓకే సార్. సరే అండి, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా మనకి 8 minutes ఉంది క్లాస్కి. డౌట్స్ ఏమీ లేకుంటే నెక్స్ట్ డిజైన్ స్టార్ట్ చేసి చెప్పేస్తాను. డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, చెప్పండి శాంతి గారు. మరి అది షిఫ్ట్ తో సెలెక్ట్ చేయాలి సార్. 1 or 2 లైన్స్ అనేది ఎలా సార్? అంటే ఫస్ట్ లైన్ లో కొంచెం సెలెక్ట్ చేసుకుంటాం, ఓకే అండ్ దెన్ చెప్తాను. థర్డ్ లైన్ లో కొంచెం చేసుకుంటాం అలా సార్. ఓకే చూడండి,
అంటే అది షిఫ్ట్ కాదండి. ర్యాండమ్ Yes, sir. వర్డ్స్ సెలెక్ట్ చేయాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మై Yes, sir. ఎక్స్పీరియన్స్ సెలెక్ట్ చేయాలి. ఇది బోల్డ్ సెలెక్ట్ చేసుకుని బోల్డ్ చేసుకోవాలి. తర్వాత రన్ స్మూత్లీ, ఎనేబుల్, ఇలా Yes, sir. Yes, sir. వర్డ్స్. అయితే మామూలుగా Eh, ఇక్కడ కర్సర్ పెట్టి షిఫ్ట్ పట్టుకొని ఎక్కడైతే క్లిక్ చేశారో అక్కడి వరకు కంటిన్యూస్ గా సెలెక్ట్ అవుతుంది. కానీ మీరు అది yes, sir. అలా కాకుండా అక్కడక్కడ మాత్రం మనకి ఏవైతే కావాలో అవే కావాలి. అంటే అది డిఫరెన్స్ చెప్పడానికి నేను అలా చెప్పాను. ఇది Okay, sir. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒకటి సెలెక్ట్ చేస్తారు. తర్వాత కంట్రోల్ పట్టుకోండి. ఇప్పుడు నేను Okay. కంట్రోల్ పట్టుకొని నెక్స్ట్ సెట్ ఆఫ్ వర్డ్స్ చూడండి Okay. ఇలా కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేసుకుంటే ర్యాండమ్ వర్డ్స్ మీకు సెలెక్ట్ అయిపోతాయి. ఇప్పుడు మీరు బోల్డ్ చేస్తారా, కలర్ ఫాంట్ చేంజ్ చేస్తారా అనేది మీ ఇష్టం, మీ ఫార్మాటింగ్ దాన్ని బట్టి ఉంటుంది. ఇలా Okay. Okay. ఓకే అండి. Okay. అంటే షిఫ్ట్ యూజ్ చేయబడలేదు అంటారు ఇప్పుడు. షిఫ్ట్ కంటిన్యూస్ గా సెలెక్ట్ చేసుకోవడానికి, ర్యాండమ్ వర్డ్స్ సెలెక్ట్ చేసుకోవడానికి కంట్రోల్. ఇంకో డౌట్, మనము ప్రొఫైల్ క్రియేట్ చేస్తాం కదా సార్ నిన్న, అవునండి. అక్కడ హెడ్డింగ్స్ మాత్రమే ఎట్ ఏ టైం బోల్డ్ గానీ ఇటాలిక్ గానీ అయిపోవాలి. హౌ ఇట్ ఇస్ పాసిబుల్ సార్? అదేనండి, కంట్రోల్ పట్టుకొని ఎక్కడైతే కావాలో అది సెలెక్ట్ చేసుకోండి. అదే సెలెక్ట్ చేసుకుని కంట్రోల్ బి కొట్టండి. ఓకే సార్. కలర్స్ కూడా వస్తాయి సార్? కలర్స్ అంటే చూడండి, ఇక్కడే ఉన్న కలర్. అయితే చూడండి, మీకు మామూలుగా ఏదైనా మంచి షార్ట్ కట్స్ అవి వాడాలంటే వెరీ సింపుల్ అండి. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, నేను లెటర్లో ఉన్నాను. మౌస్ పట్టుకోకుండా మీరు షార్ట్ కట్స్ తో వర్క్ చేయాలి అనుకుంటే ఏం చేస్తారంటే ఆల్ట్ పట్టుకోండి, అంతే. ఆల్ట్ పట్టుకొని ఆగండి. నేను ఆల్ట్ పట్టుకున్నాను. నాకు ఇక్కడ కొన్ని లెటర్స్ వచ్చాయి చూడండి, పైన ట్యాబ్స్ దగ్గర. ప్రతి ఒక్క ట్యాబ్ కి ఒక్కొక్క లెటర్ వచ్చింది. ఇప్పుడు నేను హోమ్ ట్యాబ్ కి వెళ్ళాలనుకోండి, ఏం చేయాలి? హెచ్ కొట్టాలి. హెచ్ కొట్టాక మళ్ళీ లెటర్స్ వచ్చాయి చూసారా? ఇప్పుడు బోల్డ్ చేయాలంటే బోల్డ్ కింద ఏది ఉంది అది చూసుకొని అది కొట్టండి. ఇక్కడ బోల్డ్ దగ్గర అది ఎంత చిన్నగా ఉంది, ఏం కనబడట్లేదు. 1 అనుకుంటా. ఓకే, అంతకంటే ముందు మీరు సెలెక్ట్ చేసి ఉండాలి. దానికంటే కంట్రోల్ బి కొడితే ఇది. కాకపోతే కాంప్లికేటెడ్ షార్ట్ కట్స్ కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వీటికి బుల్లెట్స్ ఇవ్వాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బుల్లెట్స్ ఇవ్వాలి అంటే ఈజీ. ఇది మనం నీట్ గా ఫార్మాట్ చేశాం కదా, ఇందులో కాకుండా నేను వేరే డాక్యుమెంట్ లో పెడతాను. కంట్రోల్ ఎన్ అని మీ డాక్యుమెంట్ పెట్టాను. ఇప్పుడు ఏంటంటే దీన్ని అన్ని కూడా నేను ఒక టెక్స్ట్ సపరేట్ లైన్స్ లో పెట్టేసుకుంటాను. వీటికి నేను బుల్లెట్స్ ఇవ్వాలనుకుంటే అలా ఎలా ఇవ్వచ్చు షార్ట్ కట్ లో చెప్తాను. ఇప్పుడు కంట్రోల్ ఏ అన్నాను అంటే మొత్తం సెలెక్ట్ అయింది. ఆల్ట్ పట్టుకుంటే ఇలా వచ్చింది. హోమ్కి వెళ్తున్నాను, హోమ్కి వెళ్ళాను. తర్వాత బుల్లెట్స్ దగ్గర ఏముంది చూడండి, యూ ఉంది చూసారా? యూ. మళ్ళీ ఇలా మనకు యూ అని కొట్టినప్పుడు దానికి సంబంధించిన బుల్లెట్ ఆప్షన్స్ వచ్చింది. కీబోర్డ్ మీద రైట్ ఆరోస్ యూజ్ చేయండి. రైట్ ఆరో యూజ్ చేసి ఏ బుల్లెట్ నచ్చితే ఆ బుల్లెట్ దగ్గర ఎంటర్ కొట్టేసేయండి, అంతే. సో ఇలా మీరు మౌస్ పట్టుకోకుండా చేయొచ్చు. అది అయితే 2-3 సార్లు ప్రాక్టీస్ చేశారనుకోండి, ఫాస్ట్ గా చేయగలుగుతారు. అది గుర్తుపెట్టుకోండి ఏది కీ అనేది. అయితే ఒకటి ఏంటంటే ఈ షార్ట్ కట్స్ అన్ని కూడా మీరు బైహార్ట్ చేయకూడదు. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తే మీరు బైహార్ట్ చేయండి, కంఠస్థం చేయండి. కానీ వర్క్ చేసే వాళ్ళు బైహార్ట్ చేయకుండా యూజ్ చేయండి. యూజ్ చేస్తే 10 సార్లు యూజ్ చేశారనుకోండి, అది కంఠస్థం చేసిన దాంతో సమానం. ఓకే, సో అది ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. అయితే అన్ని ఒక్కరోజు ట్రై చేయకూడదు. మీరు ఈ రోజు ఒక షార్ట్ కట్ లేదా 2-3 షార్ట్ కట్స్ చదివి అవి పదే యూజ్ చేయండి, బాగా గుర్తుండిపోతాయి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక 2-3 యాడ్ చేసుకోండి, అలా. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? సార్ ఒక డౌట్ ఉంది సార్. చెప్పండి. సపోజ్ మనకు ఏదైనా బోల్డ్ కానీ లేకుంటే ఏదైనా కలర్ హైలైట్ ఉన్న వర్డ్స్ కానీ లేకుంటే మల్టిపుల్ వర్డ్స్ కానీ సెర్చ్ చేయాలంటే ఎలా సార్? ఫర్ ఎగ్జాంపుల్ మీరు మామూలుగా ఇప్పుడు సార్ ఓకే, ఎక్సెల్లో మంచి ఫీచర్స్ ఉంటాయండి మీరు చెప్పినవి అటువంటివి. సరే, ఫస్ట్ నేను వర్డ్లో చెప్తాను. వర్డ్లో ఎలా ఉంటుందంటే మామూలుగా మీరు కంట్రోల్ F కొట్టారనుకోండి, ఇలా వస్తుంది, నావిగేషన్ వస్తుంది. ఇక్కడ మీరు మీకు అందరికి తెలుసు, మీకు కూడా తెలుసు అనుకుంటా,
ఇది తెలుసు కదా, యూజ్ చేస్తారండి. చేస్తాను. సో ఇది వెరీ సింపుల్. మీరు అన్నది ఏంటంటే పర్టికులర్గా కలర్ బేస్ చేసుకొని లేకుంటే ఫార్మాటింగ్ బేస్ చేసుకొని అలా ఏదైనా సెర్చ్ కానీ అట్లాంటి చేయాలంటే ఎక్సెల్లో బాగా ఉంటుందండి. మీరు ఎక్సెల్లో కండిషనల్ ఫార్మాటింగ్ అని ఉంటుంది. అది మీరు ఒకసారి మామూలుగా నెట్లో కొట్టి చూడండి, లేదంటే తర్వాత మన సందర్భం వచ్చినప్పుడు నేను చెప్తాను. అది పెద్ద టాపిక్ అండి. కండిషనల్ ఫార్మాటింగ్ అనే టాపిక్ లో మీకు ఎలా కావాలంటే అలా మ్యాటర్ అని కాదు, సమ్ డేటాబేస్ మీరు ఫీల్డ్స్ లో పెట్టుకోవాలి, సెల్ లో పెట్టుకోవాలి డేటాబేస్ అనుకోండి, అవన్నీ కూడా ఈజీగా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ రన్నింగ్ మ్యాటర్ కి వర్డ్ యూజ్ చేస్తాం, డేటాబేస్ లాంటి సెల్ ఉన్నవి ఎక్సెల్ యూజ్ చేస్తాం. మీకు డేటాబేస్ ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక మీరు ఎక్సెల్ కి వెళ్ళిపోయి అక్కడ కండిషనల్ ఫార్మాటింగ్ వాడండి. డాక్యుమెంట్ ఉంటుంది సార్, అంటే ప్రోగ్రామ్ గురించి ఎక్స్ప్లెనేషన్ మొత్తం రాయాలి సార్, అంటే చాలా ఒక 30 pages ఉంటుంది. సో మామూలుగా ఇక్కడ మీరు రిజల్ట్స్ మీకు ఇక్కడ కనిపిస్తాయి వెంటనే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టాస్క్ అనే పదం చాలా వచ్చింది అనుకోండి, ఇక్కడ మీకు ఇక్కడే కనిపిస్తుంది. కానీ అది మీరు క్లిక్ చేస్తే అక్కడికి వెళ్తారు, అంతేగాని దాన్ని పర్టికులర్ గా మీరు ఏం చేస్తారు అన్ని ఒకసారి సెలెక్ట్ చేసుకోవడం అట్లా ఏమీ ఉండదండి. అదే సార్, అలా అంటే చాలా టైం టేకింగ్ అయిపోతుంది అది. ఓకే సరే అండి, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకొక చిన్న సార్, ఇప్పుడు మనం వర్డ్ టైప్ చేసిన సపోజ్ గా కరెంట్ పోయింది అనుకోండి సార్ ఒకసారి, సో అది సేవ్ అవుతుందా సార్, లేకుంటే అది మళ్ళీ మనం ఎక్కడ నుంచి చేసాం అక్కడ నుంచి రిట్రై చేసుకోవాలంటే ఏమైనా? చూడండి మీరు మాక్సిమం ఏం చేస్తారంటే 2-3 నిమిషాలకు ఒకసారి 5 నిమిషాలకు ఒకసారి కంట్రోల్ ఎస్ కొట్టుకుంటూ ఉండండి. మీరు ఆటోమేటిక్గా మీకు సేవ్ కావాలంటే ఇప్పుడు ఈ ఫైల్ ఉంది కదండి, ఈ ఫైల్ని మీరు లోకల్ కంప్యూటర్లో కాకుండా OneDrive లో సేవ్ చేసుకోండి. ఇంతకుముందు హాలిడేస్ ముందు ఒకరు వాట్సాప్లో మెసేజ్ పెట్టారు, వాట్ ఈజ్ OneDrive అని. సో ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తానండి. OneDrive అంటే ఏంటంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళ కంప్యూటర్లో ఉండే డ్రైవ్ అండి. ఇది మీరు జీమెయిల్ ఎలా యూజ్ చేస్తారు, జీమెయిల్లో గూగుల్ వాళ్ళ దాన్ని మనకి గూగుల్ డ్రైవ్ అని ఇస్తారు కదా, మన జీమెయిల్ కానీ ఫొటోస్ కానీ అన్ని స్టోర్ అయి ఉంటాయి. అదేవిధంగా మైక్రోసాఫ్ట్ వాళ్ళది OneDrive. సో ఆ OneDriveలో మీరు వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఫైల్స్ కానీ వేరే ఏదైనా ఫైల్స్ కానీ సేవ్ చేసుకోవచ్చు, వర్క్ చేసుకోవచ్చు, డైరెక్ట్గా ఆన్లైన్లో కూడా వర్క్ చేసుకోవచ్చు. మీ ఫైల్ని సేవ్ యాజ్ అని ఇప్పుడు చూడండి, ఇది నా పర్సనల్ అకౌంట్, ఇది నేను ఎక్కడైతే జాబ్ చేస్తానో ఆ వర్క్ ప్లేస్ అకౌంట్. సో నేను ఆ OneDriveలో సేవ్ చేసుకోవాలంటే ఇది సెలెక్ట్ చేసుకుంటాను. పర్సనల్ అకౌంట్ అయితే ఇది క్లిక్ చేసేస్తే నాకు OneDriveలో ఫోల్డర్స్ కనిపిస్తాయి. ఓకే, ఇక్కడ ఏదన్నా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఫోల్డర్లో నేను పెట్టుకున్నా కానీ డైరెక్ట్గా పెట్టుకున్నా కానీ పర్వాలేదు. ఏమవుద్దంటే సరే నేను ఇది సేవ్ చేస్తాను, న్యూ ఫోల్డర్ తీసుకుంటున్నాను, న్యూ తీసుకొని లెటర్ అని పెడతాను, లెటర్ టెస్టింగ్ అని పెడతాను, పెట్టేసేసి ఇక్కడ సేవ్ చేస్తుంది లెటర్ అని చెప్పి ఇవాటి డేట్ పెడతాను. ఓకే, ఇప్పుడు సేవ్ అంటున్నాను, ఇది ఎక్కడ సేవ్ అవుతుంది, OneDriveలో సేవ్ అవుతుంది. ఇప్పుడు గమనించండి, ఇక్కడ ఏమైంది, అంతకుముందు ఆటో సేవ్ ఆఫ్ ఉండే, ఎప్పుడైతే నేను OneDriveలో సేవ్ చేశానో వెంటనే ఆటో సేవ్ ఆన్ వచ్చేసింది. అంటే ఇలా మీరు OneDriveలో సేవ్ చేసుకుంటే మీరు ఇంకా మర్చిపోవచ్చు సేవ్ చేసుకోవడం, కంట్రోల్ ఎస్ కొట్టాల్సిన అవసరం లేదు. అది ఇంటర్నెట్ కనెక్ట్ అయి ఉంటే ఆటోమేటిక్గా ఎప్పటికప్పుడు సేవ్ అవుతుంటుంది. ఎక్కడ సేవ్ అవుతుంది, OneDriveలో సేవ్ అవుతుంది. సో కరెంట్ పోయినా పర్వాలేదు. ఓకే, మళ్ళీ మీరు మేనేజర్కి ఏమైనా షేర్ చేయాలంటే డాక్యుమెంట్ షేర్ చేసుకోవచ్చా సార్? చేసుకోవచ్చు అండి. ఎలా షేర్ చేయాలంటే చూడండి, టాప్ రైట్ కార్నర్లో షేర్ అని ఉంటుంది చూడండి, స్క్రీన్ మీద కనిపిస్తుంది షేర్ అని చెప్పి వాళ్ళ ఈమెయిల్ ఐడి ఉందనుకోండి, షేర్ అని కొట్టండి. వాళ్ళ ఈమెయిల్ ఐడి లేకుంటే ఇక్కడ షేర్ అన్నప్పుడు వాళ్ళ ఈమెయిల్ ఐడి మైక్రోసాఫ్ట్ అకౌంట్ టైప్ చేయాలి. వాళ్ళ ఐడి లేకుంటే మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఇది క్లోజ్ చేసేసి ఇక్కడ షేర్లోనే కాపీ లింక్ అని ఉంటుంది, కాపీ లింక్ అని ఈ లింక్ని తీసుకెళ్ళి వాట్సాప్లో కానీ ఈమెయిల్లో కానీ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత కాపీ అని అక్కడ పేస్ట్ చేయండి. అయితే ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు ఈ డాక్యుమెంట్ని ఎలా యూజ్ చేసుకుంటారు, వాళ్ళు ఎడిట్ చేయాలా
జస్ట్ చూస్తే సరిపోతుందా అనేది మీరు డిసైడ్ చేయొచ్చు. కాపీ చేసే ముందు ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, ఎనీవన్ విత్ ద లింక్ కెన్ ఎడిట్ అని పెట్టి మీరు కాపీ చేసి వాళ్ళకి పంపిస్తే వాళ్ళు ఈ లింక్ ద్వారా ఓపెన్ చేసేసుకొని ఎడిట్ చేస్తే మీ మీ వన్ డ్రైవ్లో ఈ ఫైల్ ఉంది కదా, మీ వన్ డ్రైవ్లో అప్డేట్ అయిపోతుంది. అంటే ఎట్ ఏ టైం ఎంతమంది అయినా వర్క్ చేసుకోవచ్చు. ఎవరికైతే లింక్స్ పంపించారో వాళ్ళందరూ ఓపెన్ చేసేసి అందరూ కలిసి ఒక టీం లాగా వర్క్ చేసుకోవచ్చు. అయితే వాళ్ళు చేసేటప్పుడు ఎడిట్ చేసేటప్పుడు మీరు కూడా ఎడిట్ చేశారనుకోండి, ఏమవుతుంది అదంతా కూడా మీకు లైవ్ లో కనిపిస్తుంది. వాళ్ళు టైప్ చేసేదంతా కూడా ఇక్కడ పడుతూ ఉంటుంది అన్నట్టు, అలా స్క్రీన్ మీద. అలా అదొక బెస్ట్ ఆప్షన్. లేదు వాళ్ళు చూడకూడదు, వాళ్ళు ఎడిట్ చేయకూడదు, ఓన్లీ చూడాలంటే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వ్యూయింగ్ అని పెట్టుకోండి. ఎడిటింగ్ లో వ్యూయింగ్ అని పెట్టుకోండి. లేదంటే కాపీ చేసే ముందే మీరు షేర్ అంటారు కదా, కాపీ లింక్ అంటారు కదా, కాపీ లింక్ అనే ముందే ఇక్కడ ఎడిటింగ్ బదులు ఒక మళ్ళీ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ క్లిక్ చేసేసి కెన్ ఎడిట్ బదులు కెన్ వ్యూ పెట్టుకొని మీరు మళ్ళీ లింక్ కాపీ చేసి పేస్ట్ చేసి అలా. సో ఎవరు ఏం చేంజెస్ చేశారని ఎలా తెలుస్తుంది సార్? చూడండి. సపోజ్ నేను డాక్యుమెంట్ షేర్ చేశాను, సంబడి చేంజ్ సమ్ టెక్స్ట్. ఓకే, సో అది మీరు తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే రివ్యూలో చూడండి. రివ్యూలో ఇక్కడ మీకు ఒక బటన్ ఉంటుంది, ట్రాక్ చేంజెస్. ఇది ఎనేబుల్ చేసి పంపించండి. ఇది ఎనేబుల్ చేసి పంపిస్తే వాళ్ళు చేసిన చేంజెస్ అన్నీ కూడా మీకు ఒక దగ్గర రెడ్ కలర్లో కానీ ఒక ఇలా వస్తుంది, ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి, వాళ్ళు ఏమేమి చేంజ్ చేశారు అన్నీ వస్తాయి. ఓకే, సో దాన్ని బట్టి మీరు చూసుకోవచ్చు. తర్వాత ఫైనల్ చేసేటప్పుడు మీరు ఇలా చూసుకొని ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఆల్ మార్కప్ దగ్గర ఇట్లా ఉంటుంది. తర్వాత అక్కడ మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, యాక్సెప్ట్ అనుకుంటూ వెళ్ళారనుకోండి, అదంతా కూడా మీకు ఇక్కడే ఉంది చూడండి, యాక్సెప్ట్. ఒక్కొక్క చేంజ్ అనేది మీకు కనిపిస్తుంది. యాక్సెప్ట్ అని మీరు నెక్స్ట్కి వెళ్ళాలి. నెక్స్ట్కి వెళ్తే అది ఫైనల్ డాక్యుమెంట్ లాగా తయారైపోతుంది అలా. అయితే ఆ చేంజెస్ అన్ని చూడకూడదు అనుకుంటే సింపుల్గా మీకు డాక్యుమెంట్ వచ్చిన తర్వాత నో మార్కప్ అని పెట్టండి. నో మార్కప్ అని పెడితే ఏమవుతుందంటే మీకు ఆ రెడ్ కలర్, ఆ మార్క్స్, ఇండికేటర్స్ అన్ని కూడా అంటే ఎక్కడెక్కడ చేంజ్ చేస్తారు అంతా లేకుండా నార్మల్ డాక్యుమెంట్ లాగా కనిపిస్తుంది అలా. ఓకే అండి. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్. అంటే ఎవరు చేస్తారనేది కూడా తెలుస్తుందా సార్? తెలుస్తుందండి. అక్కడ మీకు పేరు వస్తుంది. అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ప్రవీణ్ ఆర్ అనే నేమ్ తో నేను లాగిన్ అయ్యాను కదా, వాళ్ళు కూడా వాళ్ళ మైక్రోసాఫ్ట్ అకౌంట్ తో లాగిన్ అవుతారు కదా. కాబట్టి వాళ్ళు చేంజ్ ఇద్దరికి పంపించినప్పుడు ఇద్దరు ఎడిట్ చేస్తే ఓకే, దిస్ పర్సన్ డిలీటెడ్ దిస్ లైన్, దిస్ పర్సన్ మాడిఫైడ్ దిస్ వన్ అని ఒక బాక్స్ వస్తుంది ఇక్కడ, అక్కడ మీరు చూసుకోండి. సో అది మీరు టెస్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీకు అది అర్థమవుతుంది. ఫైల్ నేమ్ సేమ్ ఉన్నంత వరకు ఉంటుందా సార్? అలాగా ఏంటండి? నా ఫైల్ నేను సేవ్ చేసుకున్న ఫైల్ నేమ్ సేమ్ పెట్టుకున్నంత సేపు ఇలా కనిపిస్తుందా సార్? ఎప్పటి వరకు అయినా అంతే. అంటే మీరు తర్వాత మళ్ళీ మీరు ఆ ఫైల్ ఓపెన్ చేసేసి ఇక్కడ టాప్ రైట్ కార్నర్ లో షేర్ లో మీరు ఇక్కడ ఎడిటింగ్ ఉంది కదండి, ఎడిటింగ్ ఉంది. ఇది ఓన్లీ వ్యూయింగ్ పెట్టారనుకోండి, ఇంకా వాళ్ళు ఎడిట్ చేయలేరు. ఇంకా వాళ్ళకి పంపించాక సెకండ్ టైం తర్వాత మీరు దాన్ని స్టేటస్ అనేది మార్చచ్చు. ఫైల్ స్టేటస్ వ్యూయింగ్ పెట్టుకుంటే ఏం చేయలేరు ఇంకా. ఓకే సార్. సార్ కలర్ తో ఏం చేయలేమా సార్? సపోజ్ ఒక 100 పేజెస్ ఉంది సార్, అందులో ఒక 44th పేజ్ లో ఒక లైన్ నేను హైలైట్ చేశాను సార్ ఎల్లోలో. ఓకే, సో మళ్ళీ ఎవరైనా రివ్యూ చేసేటప్పుడు సో ఆ ఎగ్జాక్ట్ అక్కడికి వెళ్ళి చూపించాలనుకుంటున్నాను. అంటే స్క్రాలింగ్ చేయడం కొంచెం కష్టం అవుతుంది కదా సార్, చాలా పేజెస్ ఉన్నాయి కదా. ఓకే. సో అటువంటి వాటికి మీరు ఏం చేస్తారంటే బుక్ మార్క్ చేసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను ఏం చేస్తానంటే కంట్రోల్ ఏ అని చాలా కాపీస్ పెట్టేస్తాను. మీరు కొట్టాను. సో ఎక్కడన్నా ఒక దగ్గర మీరు అక్కడికి స్పెసిఫిక్ అక్కడికి వెళ్ళాలి అనుకుంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఇది అండర్ ప్రెషర్ ఏదో ఉంది. ఓకే, సో ఇటువంటిది ఏదైనా పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ చూడండి, బుక్ మార్క్ అని ఒకటి ఉంటుంది. ఈ ఏం ఆప్షన్ ఎక్కడ ఉందండి? దానికన్నా సెర్చ్ బటన్ ఉంటుందా సార్ అసలు? ఏంటండి? ఇప్పుడు బుక్ మార్క్ కోసం మీరు వెతుకుతున్నారు కదా సార్, అలా వెతకడానికి కూడా ఏమైనా ఆప్షన్ ఉంటుందా సార్? ఉంటుంది. ఇప్పుడు నా మామూలుగా రెఫరెన్స్ నాకు తెలుసు కాబట్టి ఇక్కడికి వెళ్ళిపోతాను డైరెక్ట్ గా.
రెఫరెన్సెస్ అది లో సార్ ఇప్పుడు పెట్టుకుంటున్నాను. అయితే మీరు అది తెలియలేదు అనుకుంటే మీరు ఏం చేస్తారంటే ఈ పైన సెర్చ్ ఉంది కదండి, ఈ సెర్చ్ ఏం చేస్తుందంటే ప్రతి టూల్ని సెర్చ్ చేస్తుంది. మీకు ఒక టాస్క్ చేయాలనుకోండి, ఏదన్నా ఒక టాస్క్ పర్ఫామ్ చేయాలనుకోండి, ఆ టాస్క్ మీకు ఇక్కడ సెర్చ్ చేస్తే అది దానికి సంబంధించిన ప్రొసీజర్ రావచ్చు, ఆ టూల్ కూడా హైలైట్ కావడానికి అవకాశం ఉంటుంది. అలా ఇక్కడ నేను టైప్ చేస్తాను చూడండి, బుక్ మార్క్ అని టైప్ చేస్తాను. అది నాకు ఇన్ దొరకట్లేదు. జనరల్ కొంచెం గుర్తుపెట్టుకోవాలండి ఎవరైనా, అది కొంచెం గుర్తుపెట్టుకుని అంటే ప్రాక్టీస్ మీదే గుర్తుంటది. ఆ, లేదు, అవసరం లేదు పెట్టి డైరెక్ట్ సెర్చ్ చేయలేము. సెర్చ్ చేస్తే సరిపోతుంది. ఆ, ఒకవేళ మీరు మర్చిపోయారు, అది ఎక్కడుందో రెఫరెన్స్ లోనో లేఅవుట్ లోనో డిజైన్ లో ఉందనుకోండి, కానీ మీకు దాని పేరు తెలుసు అనుకోండి, నేనైతే డైరెక్ట్ గా ఆ, రెఫరెన్స్ కి వచ్చాను. అలా కాకుండా మీకు తెలియలేకుంటే ఇలా టైప్ చేయండి. టైప్ చేస్తే ఇన్సెట్ ఏ బుక్ మార్క్ అని వచ్చింది చూసారా, బెస్ట్ అవును యాక్షన్. సార్. ఓకే, సో ఇన్సెట్ ఏ బుక్ మార్క్ వెళ్ళి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నేను సెలెక్ట్ చేశాను కదా, అంటే ఇది ఏదైతే సెలెక్ట్ చేశానో ఓకే, దీన్ని బుక్ మార్క్ చేసుకోవాలి. బుక్ మార్క్ చేసుకుంటే మీకు డైరెక్ట్ గా బుక్ మార్క్ ఇక్కడికి వెళ్ళిపోయి ఇన్సెట్ బుక్ మార్క్ అంటే దీనికి బుక్ మార్క్ వచ్చింది. దీనికి ఒక పేరు పెట్టుకోవాలి, మల్టీ టాస్క్ అని పెడుతున్నాను, యాడ్ అంటున్నాను, అయిపోయింది. ఇది బుక్ మార్క్ అయిపోయింది. ఓకే, సో మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళాలి అంటే ఎక్కడ వెళ్ళాలంటే చూడండి, ఇక్కడే మీకు ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, కంట్రోల్ జీ కొడితే చూడండి, కంట్రోల్ జీ కొడితే బుక్ మార్క్ ఇలా వస్తుంది. మీకు షార్ట్ కట్ నోట్ చేసుకోండి, కంట్రోల్ జీ, ఫైండ్ అండ్ రీప్లేస్ లో గో టు అని వస్తుంది. బుక్ మార్క్ వెళ్ళి ఇక్కడ మీరు ఏదైతే స్పెసిఫిక్ గా పెట్టారో నేమ్స్ ఇచ్చుకుంటారు. 500 పేజీల డాక్యుమెంట్ లో 150 పేజీలో ఒక దగ్గర అట్లా మీరు ముందుగా పెట్టుకొని డైరెక్ట్ గా మీరు ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు చూపించేటప్పుడు కంట్రోల్ జీ కొట్టేసి బుక్ మార్క్ వెళ్ళిపోయి అది మీరు సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, అక్కడికి వెళ్ళిపోతారు. చూడండి, అక్కడికి వెళ్ళిపోయింది. తర్వాత క్లోజ్ అని చెప్పి దాని గురించి మీరు డిస్కషన్ చేస్తారు. అలా అయ్యే సార్ కరెక్ట్. ప్రజెంటేషన్ చేసేటప్పుడు ఇదే సార్ కరెక్ట్. బుక్ మార్క్ యాడ్ చేసుకొని కంట్రోల్ జీ అని అక్కడికి వెళ్ళిపోండి, సెలెక్ట్ చేసుకోండి. ఓకే ఓకే సార్. ఓకే అండి. సార్ Thank you. ఇందాక ఎగ్జాక్ట్లీ చెప్పారు కదా సార్, ఇప్పుడు మనం సింగిల్ లైన్ కి కానీ డబుల్ లైన్ కానీ అట్లా సెలెక్ట్ చేసుకోవడం ఆప్షన్ ఉంది. మనం ఎగ్జాక్ట్లీ అనేది ఎందుకు పెడుతున్నాం, ఒక అంటే బల్క్ ఒకసారి మనం సెలెక్ట్ చేస్తున్నాం కాబట్టా. ఒక్క నిమిషం అండి. సో నేను ఇక్కడికి వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోయి ఇక్కడ హోమ్ లో పేరాగ్రాఫ్ లోకి వెళ్ళిపోయి ఇండియన్ సివిల్స్ లో ఇక్కడ ఎగ్జాక్ట్లీ 15 పాయింట్స్ అని పెడుతున్నాను. అంటే ఓకే, ఇక్కడ చూడండి, సింగిల్ లైన్ పెడితే ఏంటంటే ఈ ఫాంట్ సైజ్ కి సింగిల్ లైన్ స్పేసింగ్ ఎంతైతే బాగుంటుందో అంత డైరెక్ట్ గా వచ్చేస్తుంది. కానీ మనకు అది నచ్చలేదు అనుకోండి, అప్పుడు ఎగ్జాక్ట్లీకి వెళ్ళిపోయి ఇక్కడ వాల్యూస్ అనేది ప్లే చేస్తాం అన్నట్టు. అంటే కొంచెం ఎక్కువ తక్కువ చేసుకోవాలి అనుకుంటే మనకి ఇష్టం వచ్చినట్టుగా సిస్టమ్ చూడండి, ఇప్పుడు సింగిల్ పెట్టాను అనుకోండి, సింగిల్ పెడితే ఇలా ఉంది, కానీ ఇది నాకు నచ్చట్లేదు, నాకు కొంచెం స్పేసింగ్ పెంచాలనుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ వేరే ఆప్షన్ ఏమీ లేదు, సింగిల్లో ఇక్కడ ఏమీ లేదు. మీరు అంటే ఇక్కడ చేంజెస్ చేస్తే వేరే ఇక్కడ ఏదైనా చేంజ్ అవుతుంది అనుకోండి, ఎగ్జాక్ట్లీకి వెళ్ళిపోతే ఎగ్జాక్ట్లీ ఎన్ని పాయింట్స్ స్పేసింగ్ కావాలి అనేది మీరు ఇక్కడ స్పెసిఫై చేసి ఇది బేస్డ్ ఆన్ ద ఫాంట్ సైజ్ కాదు. మెన్షన్ చేస్తున్నాం అంటే ఇది సింగిల్ స్పేసింగ్ బేస్డ్ ఆన్ ద ఫాంట్ సైజ్ సిస్టమే డిఫైన్ చేసేసి ఇస్తుంది. ఫాంట్ సైజ్ ఎంతున్నా కానీ మీరు ఇంతే కావాలి ఎగ్జాక్ట్ గా స్పేసింగ్ అని అనుకుంటే మీరు ఇది పెట్టుకొని ఒకసారి, అంటే మీరు ఎక్స్పీరియన్స్ తో మీరు నేర్చుకుంటారు. 16 పెట్టి ఎంతో కొంత వాల్యూ పెట్టుకున్న తర్వాత ఎక్కువ అనిపిస్తే తగ్గించండి, తక్కువ అనిపిస్తే పెంచండి అక్కడికి వెళ్ళిపోయి. అలా సార్ ఇప్పుడు సపోజ్ 2 ఇచ్చారు అనుకోండి సార్, అక్కడ కట్ అయిపోతుందా సార్? అది దగ్గర వచ్చేస్తుంది, అసలు మొత్తం ఓవర్లాప్ అయిపోతుంది. అదే సార్, ఓవర్లాప్ అయిపోతుందా? చూడండి, ఓవర్లాప్ అయిపోయి అలా పెట్టకూడదు, రీజనబుల్ నెంబర్ అనేది పెట్టాలి. చూడండి, అది ఓకే సార్. ఓకే. కొన్నిసార్లు మీరు పేస్ట్ చేసినప్పుడు కానీ కొన్ని డాక్యుమెంట్స్ లో ఇలా మీకు కనిపిస్తే ఇది ట్రబుల్ షూట్ చేసుకోండి. ఏం చేస్తారు, మొత్తం ఇలా సెలెక్ట్ చేసుకొని పారాగ్రాఫ్లు వెళ్ళిపోయి బై డిఫాల్ట్ సింగిల్ పెట్టేసేయండి, ఆటోమేటిక్ గా సెట్ అయిపోతుంది ప్రాబ్లం అనేది. సార్ ఇప్పుడు వర్డ్ మధ్య ఎగ్జాక్ట్ స్పేస్ రావాలంటే ఎలా సార్? అప్పుడు సపోజ్ మ్యూజిక్ ఉంది సార్, అందులో సరిగమ పదనిసలు ఉంటాయి సార్, వాటికి ఎగ్జాక్ట్ స్పేస్ కావాలి సార్ వాటికి. సో చూడండి, వర్డ్ మధ్యన అంటే ఎక్కువ స్పేస్ కావాలా మీకు? అంటే ట్యాబ్ కొడతాను సార్, అంత స్పేస్ కావాలి. అది సపోజ్ అయినా వర్డ్ తర్వాత ట్యాబ్ కొట్టారనుకోండి. ఓకే, ట్యాబ్ సెట్టింగ్ చేసుకోండి. ట్యాబ్ సెట్టింగ్ చేసుకుంటే నీట్ గానే వస్తుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్
నేను ఇక్కడ మై ట్యాబ్ కొట్టాను, యువర్ పెట్టాను, అవర్. కరెక్ట్ సార్. ఇప్పుడు మైక్ ఈ వరకు మధ్యలో చాలా స్పేస్ అనిపిస్తుంది నాకు. అంత కాకుండా నాకు ఇంకొంచెం తక్కువ కావాలి. అంటే అది మీరు ట్యాబ్ సెట్టింగ్ చేసుకోవచ్చు, చెప్తాను. అవర్. ఓకే, సో ఇవి సరిపోతుంది. తర్వాత ఇక్కడ చూడండి, మీరు ఒక్కసారి ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఒక ట్యాబ్ లాగా వస్తుంది. క్లిక్ చేస్తే వస్తుంది, దాన్ని పట్టుకొని మీరు ఇలా లాగండి. సో మీకు ఎంత దూరం కావాలనేది మీరు సెట్ చేసుకోండి. సో ఇది మీకు దూరం కావాలనుకోండి, ఇక్కడ ట్యాబ్ అనేది లేదు, బై డిఫాల్ట్ ఎంతో వాల్యూ ఉంది. ఇక్కడ ఒకసారి క్లిక్ చేస్తే ట్యాబ్ అనేది యాక్టివేట్ అవుతుంది. తర్వాత దాన్ని పట్టుకొని మూవ్ చేయండి ఇలా. ఓకే అండి, సో ఇలా మీరు కాలమ్స్ లాగా పెట్టుకొని మీరు టైపింగ్ అనేది చేసుకోవచ్చు. సార్ ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక వర్డ్ యాడ్ చేస్తా సార్. ఎంటర్ కొట్టండి. కొంచెమే స్పేస్ వస్తుంది, కొంచెమే స్పేస్. నెక్స్ట్ కి సేమ్ స్పేస్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ కి నేను టైప్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 మీరు ట్యాబ్ కొడుతున్నారా? ఓకే, ట్యాబ్ కొడుతున్నాను. సేమ్ స్పేసింగ్, పై లైన్ నుంచి వచ్చాం కాబట్టి పై లైన్ లో ఏదైతే ట్యాబ్ సెట్టింగ్ చేసామో నెక్స్ట్ లైన్ లో కూడా అదే ట్యాబ్ సెట్టింగ్ అనేది అప్లై అవుతుంది. అయితే నెక్స్ట్ ట్యాబ్ కొట్టినప్పుడు తక్కువ వస్తుంది, మళ్ళీ మీరు ఆ ట్యాబ్ సెట్టింగ్ అనేది చేసుకోవాలి. ఓకే, మరి ఇప్పుడు ఫస్ట్ ట్యాబ్ కు సెకండ్ ట్యాబ్ కి ఎంత ఉందని ఎలా తెలుస్తుంది సార్? అది మీరు అది వాల్యూ ప్రకారం కావాలంటే ఏం చేయాలంటే మళ్ళీ ఇక్కడ మీరు ఇక్కడికి సెట్టింగ్. అంతే కదా సార్, వాల్యూ మనకు ఎగ్జాక్ట్ ఒక 5 సెంటీమీటర్స్ ఇలాగే ఉంటుంది. అయితే ఒక పని చేయొచ్చు, మీరు ఇక్కడ రూలర్ యూజ్ చేసుకోండి. కరెక్ట్ గా 1 దగ్గర 2 దగ్గర అలా పెట్టుకుంటూ వెళ్ళండి. మీకు అలా పెట్టంటే కొంచెం సిస్టమేటిక్ గా ఉంటుంది ఇలా. కరెక్ట్. అంటే ఈ మై అనే పదం పెద్దదైతే మళ్ళీ మీకు గ్యాప్ తక్కువ ఉండొచ్చు, కానీ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఈ స్టార్టింగ్ పాయింట్ కి సేమ్ స్పేస్ ఉంటుంది అలా. దాని మీద డబుల్ క్లిక్ చేసినా వస్తుందేమో కదా సార్? ఎక్కడండి? ఒక పైన ఎల్ షేప్ లో జనరేట్ అయింది. ఇప్పుడు మామూలుగా చూడండి, ఇలా పెట్టేసిన తర్వాత ఓకే, ఇక్కడ డిఫరెంట్ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, ఒకసారి డబుల్ క్లిక్ చేద్దాం. సో ట్యాబ్స్ ఇలా వస్తాయండి. ఇక్కడ మీరు స్పెసిఫిక్ గా ఇచ్చుకోవాలి. డిఫాల్ట్ ట్యాబ్ స్టాప్స్ 0.5 ఉంది, మీరు పెంచుకోండి. 2 ఇంచెస్ కానీ 3 ఇంచెస్ కానీ ఇచ్చారనుకోండి, అప్పుడు ఒకసారి ట్యాబ్ కొట్టినప్పుడు ఏమవుతుంది, కొంచెం ఎక్స్ట్రా స్పేస్ అనేది వస్తుంది. 2 పెడుతున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను ట్యాబ్ కొడితే 2 ఇంచెస్ తర్వాత ట్యాబ్ అనేది వచ్చింది, చూసారా? ఎవ్రీ 2 ఇంచెస్ ట్యాబ్ అనేది వస్తుంది. అంటే సార్ ఇప్పుడు పైన ఎల్లు కనబడట్లేదు సార్. దేర్ తర్వాత మీరు ట్యాబ్ కొట్టారు కదా సార్? ఆ ట్యాబ్ కొట్టాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి 1 ఇంచా, ఇక్కడ 4 ఉంది. సో 2 ఇంచెస్ తో వచ్చింది ట్యాబ్ అయితే నాకు వచ్చింది కదా సార్. అక్కడ ఎల్లు కనబడట్లేదు అంటున్నాను. అది ఉండదండి, అది ఉండదు. డిఫాల్ట్ ట్యాబ్స్ కనబడదు, మనం యాడ్ చేసిన ట్యాబ్స్ మాత్రమే కనిపిస్తుంది. ఈ డిఫాల్ట్ ట్యాబ్ ని మీరు మార్చాలి అనుకుంటే ఒకసారి ఇక్కడ క్లిక్ చేస్తే ఆ మాడిఫైడ్ ట్యాబ్ కనిపిస్తుంది. అప్పుడు మీరు ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో టైప్ చేశాను, సో దానికి సంబంధించిన ట్యాబ్ అనేది అక్కడ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మీరు మూవ్ చేసుకోవచ్చు. ఓకే అండి. సార్ ఒక డౌట్, ఇప్పుడు మీరు కింద మై ఎక్స్పీరియన్స్ ఇన్ మేనేజింగ్ ఆఫీస్ ఆపరేషన్స్ అది ఉంది కదా, ఇప్పుడు ఆ లైన్ కి అడిషనల్లీ మై ఎబిలిటీ టు వర్క్ దానికి స్పేసింగ్ తేడా ఉంది కదా సార్? మై పక్కన ఎక్స్పీరియన్స్ కి స్పేసింగ్, అడిషనల్లీ మై ఎబిలిటీ కి స్పేసింగ్, ఆ డిఫరెన్స్ ఉంది కదా సార్? ఆఫ్టర్ ఐ మీన్ అంటున్నారా? కింద పారాగ్రాఫ్ లో డౌన్ పారాగ్రాఫ్ లెఫ్ట్ సైడ్ అంటున్నారా? కాదు సార్, డౌన్ బాటమ్ పారాగ్రాఫ్ రండి, కింద ఫస్ట్ బుల్లెట్ ఫస్ట్ లైన్ బుల్లెట్. కాదండి, కాదు, ఇంకా కింద సార్. ఐ మీన్ మై ఎక్స్పీరియన్స్ తో స్టార్ట్ అయింది కదా నెక్స్ట్ పారాగ్రాఫ్. ఇప్పుడు ఇక్కడ స్పేసింగ్, మైకి ఎక్స్పీరియన్స్ కి మధ్య స్పేసింగ్ ఉంది చూసారా? అది ఇప్పుడు సేమ్ అడిషనల్లీ మై ఎబిలిటీ టు వర్క్ అక్కడికి డిఫరెన్స్ కనిపిస్తోంది కదా మనకి, అది ఎలా సెట్ చేయాలని నేను అడిగాను. ఇక్కడ కదా ఇక్కడ స్పేసింగ్ అంటున్నారా? అవును సార్, అవును. యాక్చువల్ గా అది టోటల్లీ డిపెండింగ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ వర్డ్స్ విత్ ఇన్ ద రూరల్ ఏరియా. ఈ ఏరియా, ఈ మార్జిన్ ఏరియా, దాని మీద ఆధారపడి ఉంటుందండి. సో అది మీరు అలా ఏమి ఉండదండి. అది జస్టిఫై చేశారనుకోండి, ఆటోమేటిక్ గా సిస్టమ్ లోనే అది మీకు బై డిఫాల్ట్ అట్లా వస్తుంది. మీకు అలా స్పేసెస్ రాకూడదు అనుకుంటే మీరు ఏం చేయాలంటే జస్టిఫై చేసుకోకూడదు, లెఫ్ట్ అలైన్ చేసుకోవాలి. లెఫ్ట్ అలైన్ చేసుకుంటే మీకు ఇలా ఎక్స్ట్రా స్పేసెస్ అనేవి రావు. అలా
ఆ, ఇది నాకు వస్తుంది సార్, ఇది బుల్లెట్ పాయింట్స్ పెట్టినప్పుడు ఈ ఇష్యూస్ చాలా ఆ, వస్తుంది. అదే వస్తాయి చాలా సార్. టైం అది అంతే చాలా వస్తాయి, టైం చాలా ఎక్కువ ఆ, వస్తాయి ఇవి. అదే అంటే చాలా ఇక్కడ ఉన్న చాలా టైం వేస్ట్ అవుతుంది. ఏరియా అనేది దానికి సరిపోక ఎక్స్ట్రా స్పేస్ అనేది ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేయడానికి అలా చేస్తుంది సిస్టమ్. సో ఇది వర్డ్ లో బగ్ అనుకోవచ్చు కదా సార్ ఇది. అంటే అది టెక్నాలజీ అండి, అంతే. అది లెక్కల ప్రకారం నడుస్తుంది కదా. సో ఇక్కడ ఎంత ఉంది విడ్త్, ఇక్కడ విడ్త్ తక్కువ ఉంది, ఉన్న దానిలో అడ్జస్ట్మెంట్ చేస్తుంది అది, అంతే. ఉన్న దాంట్లో స్పేస్ రావద్దు కదా సార్ అది. అంటే అది అంటే మీరు కూడా ఆలోచించండి, అది అలాగే వస్తుందండి. అంటే ఫాంట్స్ అంటే పద్మజ గారికి డౌట్ హ్యాండ్ రైజ్ చేశారు. ఇందాక అడిగింది అర్థమైంది. ఎగ్జాక్ట్లీ అని చెప్పారు కదా, అదే ఇందాక అర్థం కాలేదు. మేడం అడిగారు కదా, అదే సార్. ఓకే సరే అండి, మరి ఈరోజు సెషన్ ఏం చేద్దామా, లేట్ అయిపోయింది కదా.